తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలు ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. చదవబడిన వాక్యమును దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, ఇదిగో రాత్రి గృహంలో నువ్వు సమకూర్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. 100 కూడా నీ యొక్క ప్రశస్తమైన రక్తం కిందకు వచ్చాం ప్రభువా. మా దాగుచోటు అదే, మేము ఎక్కడా కూడా ప్రభువా మేము భద్రపరచబడలేము. మా ఆశ్చర్యపురం అదే ప్రభువా. దేవా, ఇదిగో మానవుడు దేవుడు కలుసుకునే చోటు నువ్వు చిందించిన రక్తం అని చెప్పావు నాయన. తండ్రి, ఆ రక్తం కిందకి మేము వస్తున్నాము. మా జీవితాలు అంగీకరించండి. మా ప్రతి పొరపాటు, ప్రతి అవిశ్వాసములను మన్నించండి. ఈ రక్తం శుద్ధి చేయండి ప్రభువా. ఈ యొక్క చిన్న సహవాసంలో ప్రభువా మీరే దిగి వచ్చి ఈ కూడికను మహిమకరంగాను, ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను ప్రభువా ఈ కుటుంబానికి జరిగించమని ఓ ప్రభువా, ఇక్కడ ఎదురాడుతున్న ప్రతి దురాత్మ శక్తులను, దెయ్యపాత్మలను, ఆటంకపరుస్తున్న దుష్టాత్మ శక్తులను యేసుక్రీస్తు నామములో వాటన్నింటినీ బంధిస్తున్నాము ప్రభువా. నీ పరిశుద్ధాత్మ పూర్తిగా దీన్ని స్వాధీనపరుచుకుని ఇక్కడ కావలసిన కొన్ని వాక్యములను ప్రభువా నీ వాక్యం నుంచి అనుగ్రహించమని సంపూర్ణంగా మా యొక్క జీవితానికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ముఖ్యంగా కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇంతవరకు దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోకి దిగొచ్చిందని నమ్ముతున్నాను. ఎక్కడైతే 2 లేక 3 ఆయన నామంలో కూడి ఉంటారో వారి మధ్యలోకి వస్తానని చెప్పాడు ఆయన. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను. ఆయన వాక్యం ఎప్పుడూ కూడా విఫలము కాదు. ఆయన అబద్ధికుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడతాడు. ఎందుకంటే నేను చెప్పాడు కనుక నేను ఉంటానని చెప్పాడంటే ఈ రాత్రి మన మధ్యలో ఉంటాడు. అయితే మనం ఆయన్ని చూసే కృప దేవుడు మనకి ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన మన మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన్ని చూడగలిగే కనులు మనకు కావాలి. ఎంతమంది చూడగోరుచున్నారు ఆయన? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఆయన చూడాలంటే ఆయన వాక్యాన్ని చూడగలగాలి. ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతున్నావో నువ్వు దేవుడిని చూస్తున్నట్టే. ఆమేన్. వాక్యము దేవుడు వేరు కాదు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. సో రోజు రెండింటిని వేరు చేయడానికి వేరు లేదు. వాక్యము దేవుడు ఒక్కడే ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో నేరుగా నేను వర్తమానంలోకి వెళ్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇక్కడ గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మొట్టమొదటి అన్ని జనులకు ఒక అపోస్తలుడుగా దేవుని చేత నియమించబడినటువంటి వ్యక్తిగా, ఆ యొక్క సేవ చేస్తున్న వ్యక్తిగా, ఒక ప్రవక్తగా, ఒక సంఘానికి ఒక దూతగా అపోస్తలుడైన పౌలు పనిచేస్తున్నాడు. మనకు తెలుసు అతని బ్యాక్గ్రౌండ్. ఒకప్పుడు అతను గమాలియేలు పాదాల దగ్గర ట్రైనింగ్ అవుతున్న వ్యక్తి. గమాలియేలు పాదాల దగ్గర ట్రైనింగ్ అవుతున్న వ్యక్తి ఒక మంచి పరిచయుడిలా ఉన్నాడు, యథార్థవంతుడిలా ఉన్నాడు. కానీ అతను చేసే భక్తి అంతా కూడా అది వాక్యమునకు విరుద్ధంగానే ఉంది. ఎందుకంటే అక్కడ ఆ రోజు అప్పటికే యేసుక్రీస్తు అక్కడ మొదటి రాకుండా ఆయన వచ్చాడు. ఆయన వాక్యం అక్కడ ప్రకటింపజేశాడు. ఆయన మధ్యలోకి వచ్చి నిశ్చయముగా ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. అయితే యేసుక్రీస్తుని అనేక మంది తృణీకరించారు. అక్కడ మొట్టమొదటి రాకడలో ఏమాత్రం యేసుక్రీస్తుకి వారు ఆహ్వానం పలకలేదు. సొంత జనులే ఆయన త్రోసేశారు. ఒక సొంత కుటుంబమే ఆయన త్రోసేసింది. అదే సమయంలో అక్కడ పరిసయ్యులుగా, బోధకులుగా ఉన్నటువంటి ఈ యొక్క గమాలియేలు వారి గుంపు, అలాగే ఆ గుంపులో ఆ యొక్క పాలిభాగస్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు కూడా ఆ యొక్క సౌలుగా ఉన్నప్పుడు వాక్యమును, యేసుక్రీస్తు నామమును తృణీకరించిన వ్యక్తి అతను. ఎందుకంటే యేసు నామమును బట్టి ఎవరైనా వాక్యం చెప్తే, ఎందుకంటే వాళ్ళకి ఒక పేరు ఉండేది, యేసునామము, యేసునామం అని పేరు ఉండేది. అందుకే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఆ యొక్క యేసునామం కానీ ఎవరన్నా ప్రకటిస్తే మిమ్మల్ని కొడతామని కూడా చెప్పారు. వాళ్ళు యేసునామం కోసం మాట్లాడొద్దు, వాళ్ళకి ఒక ముద్ర వేశారు. ఎందుకంటే యేసునామం యేసునామం ముద్ర వేశారు. ఎవరు అంటే అపోస్తలులు. వాళ్ళు యేసునామం కోసం చెప్తా ఉన్నారు. ఆ యొక్క సభల్లో వాళ్ళని ఈడ్చుకుని కొట్టి చాలా ఇబ్బంది పెడతా ఉండేవారు. అయినప్పటికీ యేసునామమును గట్టిగా వారు పట్టుకుని యేసునామం కోసమే వాళ్ళు సువార్త చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అపోస్తలుడైన పౌలు ఆ యొక్క పరిసయ్య గుంపుకు చెందినవాడు. ఎందుకంటే అక్కడ 2 రకాల జనులు ఉన్నారు. ఒకటి పరిసయ్య గుంపు, యేసుని ప్రకటించే గుంపు. యేసుని ప్రకటించే గుంపు ఒకటి ఉంది, పరిసయ్యుల గుంపు ఒకటి ఉంది. మీరు బైబిల్ రీడర్స్ అయితే ఆ యొక్క సువార్తలో జరిగేది అదే. 2 గుంపులకు అస్తమాలు కూడా విరోధ భావం జరుగుతూ ఉండేది.
ఆ యొక్క మత్తయి సువార్త కావచ్చు, లూకా సువార్త కావచ్చు, మార్క్ కావచ్చు, యోహాను సువార్త కావచ్చు, అపోస్తుల కార్యం కావచ్చు, ఇవన్నిటిలో ఒక 2 గుంపులకి పోరాటం జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఒక గుంపు అయితే యేసును ప్రకటించే గుంపు, ఒక గుంపు అయితే వాళ్ళు పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నారు కానీ పాత నిబంధనలు ఉన్న ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేటుండేవారు. వాళ్ళు వాక్యాన్ని పట్టుకునేవారు, శిష్యులు వాక్యాన్ని పట్టుకునేవారు. అయితే శిష్యులకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు యేసుని ప్రకటించేవారు. అయితే యేసు అంటే ఈ యొక్క పరిశీలికి వారికి పడేది కాదు. సో అదే జరుగుతుంది. మీరు ఆ యొక్క సువార్తలు చదివితే, ఆ యొక్క అపోస్తుల కార్యాలు కూడా చదివితే మనకు అదే కనపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆ యొక్క పరిశీలిని విభేదించాడు. ఆయన సున్నం కొట్టిన సమాధులని చెప్పాడు. మీరు అబద్ధాలు బోధిస్తున్నారని చెప్పాడు. మానవ కల్పించిన సిద్ధాంతాలనే దైవ ఉపదేశములని, ఇవి దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి ఉపదేశములని చెప్పి మీరు ప్రజలకు బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని చెప్పి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ యొక్క యేసు ప్రభువు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఖచ్చితంగా మనం గమనిస్తే ఒక గుంపు పరిసయ్య గుంపు, అలాగే యేసు ప్రభు గుంపు, యేసుని వెంబడించే గుంపు ఉంది. అదే సమయంలో పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, సద్దుకాయలు వెంబడించే గుంపు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మీరు గమనించండి, యేసు ప్రభు వెంబడించే గుంపు, ఆయన యేసు ప్రభు వెళ్ళిపోయినప్పటికీ కూడా యేసే దేవుడని వాళ్ళు ప్రకటించడం మొదలుపెట్టారు. యేసే క్రీస్తు, యేసే దేవుడు, ఆయనే అభిషక్తుడు, పాత నిబంధనలు ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా వచ్చాడు, ఆయనే మన ప్రభు అని చెప్పి ఒక గుంపు బోధిస్తుంది. యేసు ఒక అబద్ధ ప్రవక్త, యేసు సరైనోడు కాదు, యేసు ఒక వడ్రంగివాడు, యేసు ఒక దెయ్యాలు పట్టిన బయల్జెబూబు అని ఒక గుంపు బోధిస్తూ ఉంది. ఎంతమంది బైబిల్ చదువుతూ ఉన్నారు అక్కడ? సో అదే మనకు బైబిల్లో కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడేది. ఈ యేసు ప్రభువును కొంతమంది దగ్గరికి వెళ్ళి 100 మంది వెళ్ళి నువ్వు బయల్జెబూబు అన్నారు. ఎవరా బయల్జెబూబు? ఫిలిస్తీన్ దేశంలో దెయ్యం, ఒక దేవత, వాళ్ళు పూజించే దేవత. అంటే యేసు ప్రభుని ఈ పరిసయ్యులు ఏమన్నారంటే నువ్వు ఒక బయల్జెబూబు అని పిలిచారు. బయల్జెబూబు అంటే దెయ్యములకు అధిపతి, దెయ్యములకు అధిపతి అని యేసు ప్రభుని వాళ్ళు పోల్చారు. అదే సమయంలో నువ్వు నువ్వు దొంగవని చెప్పారు. నువ్వు దెయ్యములు కాబట్టే దెయ్యాలు నీకు లోపడుతున్నాయని చెప్పారు. నువ్వు వడ్రంగివాడు అని చెప్పారు. నీ తల్లి పాపం చేస్తే నువ్వు పుట్టవని చెప్పారు. ఎవరు? ఈరోజు మనం దేవుడిగా పూజిస్తున్నటువంటి ఆ గొప్ప యేసు ప్రభు గారిని ఆయనకు మనం ఆరాధిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం. కానీ యూదులు, ప్రపంచంలో మతనిష్ట కలిగినటువంటి జనులు యేసు ప్రభువును ఒక దెయ్యం అన్నారు. ఈరోజు అంటే యేసు ప్రభు ఒక ప్రవక్త అంటున్నారు. కానీ అలా బ్యాక్గ్రౌండ్ కానీ ముందుకు వెళ్తే ఆయన జీవించిన కాలంలో, ఆయన జీవించినటువంటి ఆ సంవత్సరాల్లో యేసు ప్రభు ఒక అబద్ధ ప్రవక్త, యేసు ప్రభు ఒక బయల్జెబూబు అని బోధించిన వాళ్ళు. ఇప్పుడంటే యేసు అంటే ఒక దేవుడు నమ్మరు వాళ్ళు. కేవలం ఏమంటారంటే అతను మంచి ప్రవక్త అంతే చెప్తారు తప్ప యేసు ప్రభు దేవుడు కాదు అని. ఈ రోజుకి కూడా ఈ యూదులు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళు యేసు ప్రభు దేవుడు అంటే వాళ్ళు నమ్మరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజుకి కూడా యేసు అనేది వాళ్ళు ఒక మంచి ప్రవక్త, ఒక మంచి బోధకుడు లాంటివాడే, లేకపోతే ఇర్మియా వచ్చాడు, యోహాను వచ్చాడు, లేకపోతే ఏలియా వచ్చాడు, అలాంటి ప్రవక్తే. కానీ యేసు ప్రభు ఏమాత్రం కూడా దేవుడు కాదు అన్న సెన్స్లోనే వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా మన క్రైస్తవులు కూడా యేసు ప్రభు దేవుడు కాదని కొంతమంది సెన్స్లో ఉన్నారు. ఆయన కేవలం కుమారుడు మాత్రమే, తండ్రి పైన ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఇంకొకరు ఉన్నారు అని చెప్పేసి కొంతమంది గుంపు ఉంది. కానీ కొంతమంది అయితే అనేక రకాల అనువాదాలు మనకు భూమి మీద ఇస్తున్నారు. అనేక రకరకాల పరిస్థితులు భూమి మీద ఇస్తున్నారు. యేసు ప్రభు కాలంలో కూడా అనేక అనువాదాలు ఇచ్చారు. సద్దుకాయలు పునరుద్ధానం నమ్ముతారు కొంతమంది, పునరుద్ధానం నమ్మేవాళ్ళు కొంతమంది, పునరుద్ధానం నమ్మని కొంతమంది. సో అనేక వేరియేషన్స్ యేసు ప్రభు ఉన్న కాలంలో కూడా ఉన్నాయి. ఈరోజు కూడా నవ్వేడేస్ ఈరోజు కూడా అనేక వేరియేషన్స్ మనకు కనబడుతున్నాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. అయితే అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభు వారు ఉన్న గుంపుకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే స్టెఫను యేసు కోసం ప్రకటించిన వ్యక్తి. యేసు కోసం చనిపోతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు అక్కడే నిలబడి ఉన్నాడు. స్టెఫన్ చనిపోతున్నాడు యేసు కోసం, యేసు నామం కోసం చనిపోతున్నాడు. అతను బోధిస్తున్నాడు, ముస్కర్లారా, మందమత్తులారా, గుడ్డివారా, యేసు ఎవరు అనుకుంటున్నారు? పాత నిబంధనలో యెహోవాయే కొత్త నిబంధనలు యేసుక్రీస్తుకొచ్చాడు, మీరు గుడ్డివారు, మీ కళ్ళు కనబడట్లేదని స్టెఫన్ మాట్లాడితే స్టెఫన్ రాళ్లతో కొట్టించినటువంటి బ్యాచ్లో పౌలు గారు ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు నామం అంటే పౌలు గారికి ఒకప్పుడు పడేది కాదు. యేసుక్రీస్తు నామం అంటే ఒకప్పుడు ఆ యొక్క పౌలు గారికి పడేది కాదు. ఇప్పుడు ఈ పౌలు గారు ఒక రోజు దమస్క మార్గంలోకి, ఎందుకంటే దమస్క్ ఎందుకు వెళ్తున్నాడంటే ఎక్కడ కనబడితే అక్కడ అతను ఎవరినైనా కొట్టవచ్చు, ఎవరినన్నా ఏదన్నా చేయొచ్చు, వాళ్ళకి ఎలాంటి కూడా ఆటంకాలు ఏమీ లేవు, అందరికి అన్ని చట్టాలు రైట్స్ ఇచ్చేశారు.
అందుకే దమస్కు మార్గం ఎందుకు వెళ్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు పట్టుకుని వాళ్ళని బంధించి ఎవరైతే యేసు నామం అని పేరెత్తుతున్నారో వారందరినీ కొట్టడానికి చంపడానికి వెళ్తున్నాడు అతను. ఆమేన్. అంటే 14 పత్రికలు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు యేసు నామానికి వ్యతిరేకి. చదవండి పరిశుద్ధ గ్రంథంలోంచి అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ అధ్యాయం. అది నీ యొద్దనున్నప్పుడు ఏది బెదరు కాదు 4వ అధ్యాయం. యేసునామం బోధించొద్దు అంటారు కదా. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై సారీ ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని ఎంతో రెఫరెన్స్ చెప్పండి వాళ్ళకి. 4:17 చదవండి. ఓకే చదవండి. ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకోండి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక వినలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అలాగే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయము 39వ వచనం 40వ వచనం. దేవుని వల్ల కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేదు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. అపోస్తలులు ఆ రోజు బోధించేది యేసే క్రీస్తుని బోధిస్తున్నారు. యేసే క్రీస్తు అంటే వాళ్ళు కొడుతున్నారు. క్రీస్తు అనగా ఎవరు? మెస్సయ్య. మెస్సయ్య అనగా అభిషక్తుడు. మెస్సయ్య అనగా యెహోవా. ఇప్పుడు వచ్చినటువంటి యేసు ఎవరో కాదు, ఆ యెహోవాయే అని చెప్తుంటే ప్రజలు ఆయన కొడుతున్నారు. అయితే ఆ కొట్టే బ్యాచ్లో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. అందుకే అక్కడ స్టెఫను యేసే క్రీస్తు అని చెప్తుంటే స్టెఫను కోపం వచ్చి ఆ యొక్క అపోస్తలుడైన పౌలుకు కోపం వచ్చి స్టెఫను దాడి చేసి ఆ చంపే బ్యాచ్లో ఉన్నాడు. సో ఇతని డ్యూటీ ఏంటంటే యేసు నామము కోసం ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళందరినీ చంపాలి, వాళ్ళందరినీ హతమార్చాలి. సో అదే డ్యూటీ. ఎందుకంటే అతను నమ్ముకున్నటువంటి బోధ అదే సరైనది అనుకుంటున్నాడు. అతనేమి వ్యర్థంగా తిరిగే వ్యక్తి కాదు, అతను చెడ్డోడేమి కాదు. అతను కేవలం చేసే తప్పు ఏంటంటే వాక్యముని నమ్మినటువంటి ప్రజల్ని హింస పెట్టడమే. అతను ఏ పొరపాటు చేసిన వ్యక్తి కాదు, ఎలాంటి తప్పులు చేసే వ్యక్తి కాదు. అతను చేస్తున్న తప్పు ఒకటే, యేసుని నమ్మే వారిని కొడుతున్నాడు అంతే. దమస్కులకు వెళ్తున్నప్పుడు దమస్కు మార్గ మధ్యలో అపోస్తలుడైన పౌలును దర్శించాడు దేవుడు. అప్పుడు అతనికి అర్థమైంది యేసే క్రీస్తు అని. అప్పుడు ఏ నామము నిమిత్తం అయితే అందరినీ కొట్టాడో, ఆమేన్, ఇప్పుడు ఆ నామము కొరకు నిలబడడానికి మరలా అపోస్తలుడైన పౌలు నిలబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? ఇప్పుడు ఏమైంది? ఇతను ఏమైంది? ఒకప్పుడు యేసు నామం ప్రకటిస్తే వాళ్ళు తిట్టేవాడు, కొట్టేవాడు. ఓ నిజంగా అక్క స్త్రీలను జుట్టు పట్టుకుని లాక్కొచ్చేవాడు. అంత రోషం కలిగిన వ్యక్తి, అంత ధర్మశాస్త్రం మీద పట్టున్న వ్యక్తి. కానీ ఎప్పుడైతే యేసు నామం కోసం అతనికి బయలుపడొచ్చిందో, అందుకే అగ్ని స్తంభం వచ్చి ఏం కొట్టింది? అతను కొట్టినప్పుడు ప్రభు అని పిలిచాడు. ఒక యూదుడు అందరినీ ప్రభు అని పిలవడు, కేవలము ఆ యొక్క అగ్ని స్తంభాన్ని ప్రభు అని పిలుస్తాడు. దేవత యెహోవానే ప్రభు అని పిలుస్తాడు. అగ్ని స్తంభం కనబడగానే ప్రభు అని పిలిచాడు. ఆమేన్. నీవెవరమని అడిగాడు. నీవు హింసించుచున్న యేసునని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరినైతే హింస పెడుతున్నావు ఆ యేసుని నేనే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సంఘాన్ని హింస పెడుతుంటే నువ్వు నన్ను హింస పెడుతున్నావు అంటున్నాడు. ఏ సంఘం అయితే యేసుని నమ్మి యేసుని వెంబడిస్తా ఉందో, యేసు వాక్యం కొరకు నిలబడుతుందో, ఆ సంఘాన్ని హింస పెట్టినప్పుడు ఏమన్నాడు యేసు? హింస పెడుతుంది, నన్నే హింస పెడుతున్నావు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అలాగే అనేక మంది అనుకుంటారు, ఓ దాన్ని ఎలా చేశాను, దీన్ని ఎలా చేశాం అనుకుంటారు. ఆ సంఘం ఈ సంఘం అని చెప్తారు. కానీ ఎప్పుడైతే వాక్యమును నమ్మే సంఘాన్ని విమర్శిస్తున్నాడో, అతను విమర్శించింది సంఘాన్ని కాదు కానీ దేవుని విమర్శిస్తున్నాడు, వాక్యాన్ని విమర్శిస్తున్నాడు. అందుకే పౌలు గారికి అలాంటి జలక్కే తగిలింది.
అప్పుడు అర్థమైంది, అతనికి వాక్యం అంటే అర్థమైంది. ఓ వచ్చిన వ్యక్తి యేసు ఎవరో కాదు, పాత నిబంధనలో యెహోవాయే, ఆయనే మనక ఆ యొక్క యేసు, ఆయన మన దేవుడు అని చెప్పి ఇప్పుడు ఏ వ్యక్తి అయితే తృణీకరించి అందరినీ కొట్టాడో ఇప్పుడు ఈ వ్యక్తి ఆ వాక్యాన్ని పట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? పౌలు గారి జీవిత చరిత్ర అదేనా, లేదా నేను కల్పించి చెప్పుకుంటూ వస్తున్నానా? అదే జరిగింది అతని జీవితంలో. అందుకే ఏం చేశాడు, అతను గమాలీల పాదాల దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. ఒకప్పుడు ఈ గమాలి అంటే పెద్ద పరిచయుడు, అక్కడ పాస్టర్లు అందరికీ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి. అయితే ఏం చేశాడు, గమాలీల పాదాల దగ్గర ఎదుగుతున్నాడు ఆ యొక్క సౌలు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడు, అరేబియా సముద్రంలోకి వెళ్ళాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, అక్కడ వాక్యాన్ని ధ్యానించాడు, పరిశీలన చేశాడు. ఓ నిజంగా పాత నిబంధనంతా తిప్పాడు. ఎందుకంటే వాక్యం మీద బాగా జ్ఞానతను, వాక్యం ఏంటో తెలుసు, వాక్యాన్ని పరిశీలన చేస్తున్నాడు. అందుకే అంత పరిశీలన చేశాడు. కాబట్టే తెసలోనిక పత్రికలో అంటున్నాడు మాట, సమస్తమును పరిశీలన చేసి మేలైందని చేపట్టండి అన్నాడు. పరిశీలన చేయకుండా మనం జడ్జిమెంట్లు చేయకూడదు, పరిశీలన చేయకుండా మనము దానికి తీర్పు తీర్చేయకూడదు, ఖచ్చితంగా పరిశీలన చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు 3.5 సంవత్సరాలు దానికోసం పరిశీలన చేసి 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 ఫైనల్గా అర్థమయ్యి అతనికి యేసే క్రీస్తు అంట మొదలుపెట్టాడు. గమాలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్న ట్రైనింగ్ అంతా. ఇంకో విషయం చెప్పనా, ఆయన ఎప్పటి నుంచి వెళ్ళాడు తెలుసు ట్రైనింగ్కి? 6 సంవత్సరాల నుంచి వెళ్ళాడట. 6 సంవత్సరాల నుంచి వెళ్ళాడు ట్రైనింగ్కి. అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేర్చుకున్నదంతా కూడా పెంట అంటున్నాడు. ఇప్పుడు 30 సంవత్సరాలు నేర్చుకుని గమాలీయేలు పాదాల దగ్గర నేర్చుకుని ఈ బోధ అంతా కూడా ఇదొక పెంట అంటున్నాడు. చూడండి ఎంత రెవల్యూషన్ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. అయ్య బాబు మాకు పుట్టుపూర్వత నుంచి వస్తుంది, నేను 6వ తరగతి నుంచి వెళ్తున్నాను, లేకపోతే ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్తున్నాను, నేను దీన్ని వదిలిపెట్టేసుకుంటాను నేను అనట్లేదు. అక్కడ అతనికి కావాల్సింది వాక్యము, అతనికి కావాల్సింది సత్యము. సత్యము కోసం ఆ యొక్క పెంటతో చూస్తున్నాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా పౌలు గారిని అంటారు, పౌలు నువ్వా? ఎందుకంటే పౌలు గారు వచ్చి మళ్ళీ మారు మనసు పొంది వాక్యాన్ని బోధిస్తుంటే చాలా మందికి అర్థం కావట్లేదు, భయపడిపోతున్నారు. పౌలు గారు ఇదేంటి ఇలా మారిపోడేంటి? ఈవెన్ పౌలు గారికి బాప్తిజం ఇవ్వడానికి అననీయ భయపడ్డాడు. అంత భయంకరమైన వ్యక్తి ఇప్పుడు ఏ వాక్యాన్ని అయితే తృణీకరించాడో ఆ వాక్యాన్ని పట్టుకుని అతను వెళ్తున్నాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు మిగతా శిష్యులందరూ కూడా యేసుప్రభుతో తిరిగి యేసుప్రభు కోసం తెలుసుకున్నారు. కానీ పౌలు గారు యేసుప్రభు గారితో తిరగలేదు. కానీ శిష్యులు తెలుసుకున్న దానికంటే అపోస్తలుడైన పౌలుకి ఎక్కువ దేవుడు బయలుపరిచాడు. ఆమేన్. అపోస్తలుడైన పౌలుకి ఎక్కువ దేవుడు బయలుపరిచాడు. తిరిగిన వారి కంటే తిరగని వాడైనటువంటి అపోస్తలుడైన పౌలుకే దేవుడు ఎక్కువ బయలుపరుచుకున్నాడు. అందుకే అనేక పత్రికలు రాశాడు, కొత్త నిబంధన వాక్యం అంతా తీసుకొచ్చాడు, దేవుడు మనసంతా పట్టుకొచ్చాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కుటుంబం కోసం మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబం కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పౌలు గారు ఒక సాక్ష్యం కలిగిన వ్యక్తి, సత్యమును బోధించే వ్యక్తి. ఇంతకుముందు అబద్ధం బోధించేవాడు అతను. అపోస్తలుడైన పౌలు సౌలు ఉన్నప్పుడు ఎవరు అతను? ఈజ్ ఎ ఫాల్స్ ప్రీచర్. కానీ పౌలుగా మార్చబడిన తర్వాత ఇతను నిజమైన ప్రసంగికుడు. ఇప్పుడు అబద్ధ బోధకుడు కాదు అతను. ఆమేన్. అతను అబద్ధ బోధకుడుగానే కొనసాగపోలేదు. అతను అబద్ధాలు బోధించడం మానేశాడక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సత్యమును బోధించడం మొదలు పెట్టాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సత్యాన్ని బోధిస్తున్నాడు లేదా? ఆ యొక్క దమస్కు వరకు అతను అబద్ధాలే బోధించాడు. అవునా కాదా? అబద్ధాన్ని బోధించాడు లేదా సౌలు? పౌలుగా మారిన తర్వాత సత్యాన్ని బోధించాడు అతను. ఈ రోజు మనం అందరం పౌలుగా మార్చబడాలి. సౌలు అంటే చాలా పెద్దోడట, పౌలు అంటే చిన్నోడట. అంటే సౌలుగా ఉన్నప్పుడు చాలా గర్వించగా ఉన్నాడంట, కానీ పౌలుగా మారిన తర్వాత చాలా చిన్నగా అయిపోయాడట, తగ్గింపుతో అయిపోయాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా నేను బిషప్లను పరిచయం చేసుకోలేదు అతను, నేను క్రీస్తుకు ఖైదీని పరిచయం చేసుకున్నాడు. హల్లెలూయా. అతనికి డిగ్రీ ఏంటి? పౌలు గారి వాస్తవాన్ని చూస్తే చాలా డిగ్రీలు చేశాడు. 6వ సంవత్సరం నుంచి బైబిల్ పట్టుకుని చదివాడంటే ఎన్ని డిగ్రీలు ఉంటాయి చూడండి పౌలు గారికి. కానీ ఇప్పుడు ఒక పేరు పోస్టర్ మీద వేసుకున్నప్పుడు ఎలాగేస్తున్నాడంటే నేను క్రీస్తుకు ఖైదీని వేసుకుంటాడట. నేను MTH MDU అది ఇవ్వు ఇది ఇవ్వు అని రాయట్లేదట. ఈరోజు మనం ఏదన్నా చిన్న డిగ్రీలు కానీ 2 బైబిల్ సర్టిఫికేట్లు ఉన్నాయంటే ఆటెచ్ ఈటెచ్ ఆటెక్ ఈటెక్ అని రాసుకుంటూ వస్తున్నాం. కానీ పౌలు గారు ఎంతో బైబిల్ పరిజ్ఞానం చేసిన వ్యక్తి ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? ఐఎమ్ ప్రిజనర్ టు ద క్రైస్ట్, నేను క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలుగా అంటున్నాడు ఆయన. ఈరోజు ప్రతి దైవజనుడు ప్రతి క్రైస్తుడు పరిచయం చేసుకోవాల్సింది అదే, నేను క్రీస్తుకి ఒక ఖైదీని మాట్లాడుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
వాళ్ళు చేసిన డిగ్రీలో పోస్టర్లో ఒక డిగ్రీ కానీ పడకపోతే అక్కడ గొడవలు స్టార్ట్ అయిపోతాం ఈరోజు. గమనించండి, బిషప్ సో అండ్ సో అని వేయకపోతే దెబ్బలు అట్లా జరుగుతున్నాయి ఈ దినాలు. కానీ పౌలు గారు వండర్ఫుల్ ప్రేషర్ అండి. అతను పరిచయం ఫిలోమోనుకు రాసిన పత్రికలు అంటున్నాడు, క్రీస్తునకు ఖైదీ అయినటువంటి పౌలని నేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈజ్ అ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్. అతను క్రీస్తునకు ఒక ఖైదీ. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ వ్యక్తి సంఘమును ఒక క్రమపరుస్తూ సంఘమునకు వాక్యాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక పత్రికలు రాసుకుంటూ వచ్చాడు, దరిదాపుగా 14 పత్రికలు రాసుకుంటూ వచ్చాడు. ఆ యొక్క కొలసీలకి, ఎపేసీలకి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీలకి, ఇబ్రీలకి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేక పత్రికలు, తెస్సలోనికి, రోమీలకి, కొరింథీలకి, గలతీలకి, అన్ని పత్రికలు రాసుకుంటూ వస్తున్నాడు. అందుకే పౌలు పత్రికలు మొట్టమొదటి పత్రిక తెస్సలోనికి పత్రిక, చివరి పత్రిక తిమోతి 2వ పత్రిక. ఎందుకంటే ఆయన చెరసాల్లో ఉండి ఆ పత్రికలు రాసుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎఫెసీయులకు పత్రికలు రాసుకుంటున్నప్పుడు ఒక చక్కటి విషయాన్ని మాట్లాడుతున్నాడు, ఒక కుటుంబం కోసం మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడికి ఒక కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు కుటుంబం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు కుటుంబ వ్యవస్థ పాడైపోయిన దినాల్లో మనం జీవిస్తున్నాం. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అంతా పాడైపోయింది దినాలివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయంగా ఈ రోజు మాత్రమే కాదు, కానీ ప్రారంభ దినాల్లోనే కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. ఇప్పుడు దేవుని యొక్క మనసు అంతా కూడా కుటుంబం మీద పెడుతున్నాడు ఆయన. ఒక కుటుంబాన్ని సరి చేసినప్పుడు, ఎందుకంటే కుటుంబం అంటే దేవుడికి చాలా ఇష్టం. కుటుంబం అంటే దేవుడికి చాలా ఇష్టం. అందుకే మొట్టమొదటిగా ఆయన ఎలోహిముగా ఉన్నాడు. ఆయన ఎలోహిముగా ఉన్నాడు. తను పనులను చేసుకునే వ్యక్తి. ఎలోహిం అంటే స్వయం ఉనికి కలిగిన వాడు. అతనికి ఎవరు హెల్ప్ అవసరం లేదు. దేవుడు ఆ స్థితిలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటప్పుడు తర్వాత దేవుడిగా మారాడు. దేవుడు అనగా ఆరాధనకు పాత్రుడు. దేవుడు అనగా ఆరాధనకు పాత్రుడు. అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఆ దేవుడు పాత్రలో నుంచి ఇప్పుడు యెహోవాగా మారాడు. యెహోవా అనగా తన కుటుంబముతో నివసించువాడు. హల్లెలూయా. యెహోవా అనగా తన కుటుంబముతో నివసించేవాడు. కుటుంబం లేకుండా యెహోవాగా పిలువబడ్డా ఆయన. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అక్కడ ఆదాము అవ్వల్ని మొట్టమొదటి ఆ యొక్క ఆది కాండంలో వాళ్ళని తయారు చేసుకుని ఒక కుటుంబంలో వాళ్ళు జీవిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎల్లప్పుడూ కుటుంబం అంటే ఇష్టం, ఎల్లప్పుడూ ఫ్యామిలీ లైఫ్ అంటే ఇష్టం. అందుకే ఆదాముని చేసుకున్న తర్వాత ఆదాములో నుంచి ఎవరిని తీసుకొచ్చాడు, అవ్వను బయట తీసుకొచ్చాడు. అందుకే మ్యాన్ అండ్ ఉమెన్. ఆమేన్. మ్యాన్ అండ్ ఉమెన్. ఉమెన్ అంటే తెలుసా, గర్భము ధరించిన ఒక మనిషి అని అర్థం. గర్భం ఉన్న ఒక మనిషి. ఉమెన్. మ్యాన్ అంటే గర్భం ఉన్నటువంటి ఒక మనిషి. పురుషుడికి గర్భం ఉండదు, స్త్రీకి గర్భం ఉంటుంది. అందుకే మ్యాన్ అండ్ ఉమెన్. ఇప్పుడు కుటుంబాన్ని దేవుడు చేశాడు. ఆ కుటుంబానికి ఒక శిరస్సుగా ఆయనే ఉన్నాడు. ఒక కుటుంబాన్ని తయారు చేసి ఆ కుటుంబానికి ఆయనే శిరస్సుగా ఉన్నాడు. అది ఫస్ట్ ఫ్యామిలీ, మొట్టమొదటి కుటుంబము అదే. ఇప్పుడు ఆ కుటుంబాన్ని తయారు చేసుకుని ఆ యొక్క కుటుంబానికి చక్కని ఏదైనా స్థలం అందించి నువ్వు పరిపాలన చేయని చెప్పాడు. ఇప్పుడు నిజంగా గమనిస్తే ఆదాము దేవుని యొక్క నాయకత్వంలో నడిపించబడుతున్నాడు. అలాగే అవ్వ ఆదాము యొక్క నాయకత్వంలో నడిపించబడుతుంది. ఈరోజు ప్రతి కుటుంబానికి ఒక నాయకత్వం అనేది అవసరం. ఏ కుటుంబానికైతే నాయకత్వం ఉండదో ఆ కుటుంబం అనేది నశించిపోతుంది. అది మంచి కుటుంబంగా పిలువబడదు. ఏ కుటుంబానికైతే నాయకత్వం లేదో భార్యకి వెళ్తుంది, భర్తలకు వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే భార్య భర్త విరోధంగా పోట్లాడుతున్నారో అది ఎంత మాత్రం మంచి కుటుంబం కాదు, కానీ అది భయంకరమైనటువంటి కుటుంబం అన్నాడు. ఆమేన్. అది భయంకరమైన కుటుంబంగా ఉంటుంది. భార్య భర్త ఎప్పుడైతే ఐక్యంగా ఉంటున్నారో అది చాలా చక్కని మంచి కుటుంబం అన్నాడు. అయితే ప్రతి కుటుంబానికి ఒక నాయకత్వం అనేది అవసరం. అందుకే మొట్టమొదటి కుటుంబానికి ఒక చక్కని నాయకత్వాన్ని ఇచ్చాడు ఆయన. ఆదాము అవ్వలు వాళ్ళు నడిపించబడేది దేవుడితో నడిపించబడుతున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ మాట్లాడుతున్నాడు. నిజంగా ఒక భార్యకు శిరస్సు పురుషుడు, పురుషుకు శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు అంటే మొదలుపెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే మీరు గమనించండి, ఒక కుటుంబానికి ఖచ్చితంగా ఒక నాయకత్వం అనేది ఉండాలి. ఏ కుటుంబానికైతే సరైన నాయకత్వం లేదో ఆ కుటుంబం అనేది తప్పుదోవ నడిపిస్తుంది. అలాగే ఒక సంఘానికి కూడా ఒక నాయకత్వం అనేది అవసరం. ఖచ్చితంగా నాయకత్వం లేనటువంటి ఏ సంఘం అయినా అది తప్పుదోవలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఖచ్చితంగా ఒక ఏదైనా గ్రూప్ అయినా, ఒక కంపెనీ అయినా, ఒక గేమ్ అయినా ప్రతి దానికి నాయకుడిని పెట్టుకుంటూ వస్తారు. ఆ నాయకుడికి పైన కోచ్ ఉంటాడు. ఆ కోచ్ యొక్క ఆలోచనలతో ఆ యొక్క నాయకుడు తీసుకుని ఆ నాయకుడు జట్టును నడిపిస్తూ ఉంటాడు.
ఖచ్చితంగా ఈరోజు ఒక కుటుంబానికి ఒక నాయకుడు ఎవరంటే మొట్టమొదటిగా ఆ యొక్క పురుషుడు. ఆ పురుషుడికి కోచ్ ఎవరంటే దేవుడు. ఆ కోచ్ చేత ఇక్కడ పురుషుడు నడిపించబడతాడు. ఈ పురుషుడు ద్వారా తన భార్య నడిపించబడుతుంది. అదే విధంగా సంఘానికి కూడా అదే మాన్యువల్ ఇచ్చాడు ఆయన. ఒక సంఘాన్ని నడిపించేది పాస్టర్. సంఘానికి శిరస్సు ఒక పాస్టర్. ఆ పాస్టర్కి నడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఒక పాస్టర్ ప్రభువైన యేసుక్రీస్తు అనుసంధానం కలిగి ఉండాలి, ఒక సంస్థతో కాదు. లిసన్ కేర్ఫుల్లీ. ఒక సంస్థతో కనెక్షన్ ఉండకూడదు. ఖచ్చితంగా ఒక సేవకుడు క్రీస్తు నాయకత్వంతో నడిపించబడాలి. ఒక సంస్థతో ఒక బిషప్తో నడిపించబడితే అది సరైన నాయకత్వం కాదు, సరైన నాయకత్వం కాదు. ఖచ్చితంగా ఒక సంఘము ఒక పాస్టర్ చేత నడిపించబడాలి. అలాగే ఆ పాస్టర్ ఒక సంస్థ కింద కాదు, ఆ పాస్టర్ క్రీస్తు యొక్క నాయకత్వం కింద నడిపించబడాలి. అందుకే ఆదాము యొక్క దేవుని యొక్క నాయకత్వంలో నడిపించబడుతున్నాడు. అవ్వ ఆదాము యొక్క నాయకత్వంలో నడిపించబడుతుంది. ఒక అద్భుతమైన చక్కని మాధుర్యమైనటువంటి కుటుంబం అది. హల్లెలూయా. ఆ మాధుర్యమైన కుటుంబంలో సాతానుడు చిన్న కన్నం తీసుకుని ప్రవేశించాడు. గమనించండి, ఎప్పుడూ కూడా ఒక కుటుంబము సంతోషముతో ఉండడం సాతానుడికి ఇష్టం ఉండదు. ఒక సంఘము సరైన రీతిలో నడిపించబడడానికి సాతానుడికి ఇష్టం ఉండదు. వాడు ఏ విధంగా అయినా ఆ నాయకత్వాన్ని పోగొట్టాలి, ఏ విధంగా అయినా ఆ యొక్క ఆర్డర్ అనేది తీయాలి, ఆ ఆర్డర్ అంతా పాడు చేయాలని ఎప్పుడు కూడా వాడు తలంపు కలిగి ఉంటాడు. వాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎల్లప్పుడూ బీ కేర్ఫుల్గా ఉండాలి. ప్రతి కుటుంబంలో కానీ ఆ నాయకత్వాన్ని పోగొట్టుకోకూడదు. ప్రతి సంఘంలో నాయకత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఎప్పుడైతే నాయకత్వం దెబ్బతింటుందో అక్కడ కుటుంబం అంతా పాడవుతుంది. అందుకే ఖచ్చితంగా మీరు గమనించండి, ఒక పురుషుడు ఎల్లప్పుడూ దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి. ఎప్పుడైతే పురుషుడు దేవునితో అనుసంధానం కలిగి లేడో ఇప్పుడు స్త్రీతో అనుసంధానం కూడా ఉండదు. హల్లెలూయా. ఆటోమేటిక్గా అంతా కొలాప్స్ అయిపోతుంది. అలాగే ఒక పాస్టర్ కూడా దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి. ఒక సమస్త విధానాలతో కాదు, సమస్త విధానాలు కాదు, దేవునితో కనెక్టింగ్ అయి ఉండాలి. ఎప్పుడైతే దేవునితో కనెక్టింగ్ అయి ఉంటుందో ఆ యొక్క పరిచర్య అనేది, ఆ సంఘం అనేది అక్కడ దేవుడు నడిపించే సంఘముగా పరిచర్యగా ఉంటుంది. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నారు. ఈ లోపల సాతానుడు ఆ నాయకత్వానికి బ్రేక్లు వేసాడు. ఆమేన్. అందుకే ఇప్పుడు ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి అవ్వ దగ్గరికి వెళ్ళాడు, అవ్వని ట్రాప్ చేశాడు. ఇప్పుడు అవ్వ వెళ్ళి ఎవరిని ట్రాప్ చేసింది, ఆదాముని ట్రాప్ చేసింది. ఎప్పుడైతే ఇదంతా కొలాప్స్ అయిందో వాళ్ళు దేవుని యొక్క నాయకత్వాన్ని విడిపించేసుకున్నారు, దేవుడు నడిపించే విధానం తీసేసుకున్నారు వాళ్ళు. ఈరోజు కూడా దేవుడు నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒక సంఘాన్ని, ఒక కుటుంబాన్ని. కానీ దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. ఈరోజు సంఘాలు దేవునికి అవకాశం లేదు, ఓ కుటుంబాలు దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. ఇంకా మరి ఏదేదో దేంతో నడిపించబడదాం అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకు వాళ్ళు ఎదురు చూడట్లేదు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము, ప్రతి ఒక్క సంఘము కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మానవ కల్పించినటువంటి ఏ యొక్క సిద్ధాంతాలు ఒక సంఘాన్ని నడిపించకూడదు, ఒక కుటుంబాన్ని నడిపించకూడదు. అది బైబిల్ యొక్క పద్ధతి. అందుకే గమనించండి, వాడు ఎక్కడ ఎంటర్ అయ్యాడు, అవ్వ దగ్గరికి ఎంటర్ అయ్యాడు. అవ్వ నుంచి ఆదాములోకి వచ్చింది. ఆదాములకు ఎప్పుడైతే వచ్చింది గమనించండి, అవ్వ పురుష యొక్క నాయకత్వానికి లోబడ్డం మానేసింది. గమనించండి, స్త్రీ పురుషుడి యొక్క నాయకత్వానికి లోబడ్డం మానేసింది. హల్లెలూయా. లోబడ్డం మానేయడమే కాదు, కానీ ఆదాము దేవుని యొక్క నాయకత్వానికి లోబడకుండా చేసేసింది. హల్లెలూయా. దేవుని యొక్క నాయకత్వానికి లోబడకుండానే చేసేసింది. ఈరోజు సంఘం ఎప్పుడు ఆ స్థానం తీసుకోకూడదు. ఒక పాస్టర్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఈరోజు నిశ్చయం గమనించండి, వాళ్ళకి నచ్చితే పాస్టర్ ఉంచుకుంటారు, నచ్చకపోతే ట్రాన్స్ఫర్ చేసేస్తా ఉండవు. ఇంకా ఒక్కసారి కట్టుకుంటా భర్తతో ఉండడమే. బైబిల్ రూల్ ఏంటంటే ఒక్కసారి ఆ భర్తతో కట్టుకుంటే చనిపోయేంత వరకు కట్టుబడి ఉండాలి, అంతే. అది బైబిల్ చట్టం. మనకు నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా సెట్ అవ్వదు. లేకపోతే 2 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్లో, 3 సంవత్సరాల ట్రాన్స్ఫర్లు ఉండవు. ఆమేన్. ఇదేదో కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదు. ఒక సంఘము పాస్టర్ కంటే అది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదు, అది ఎటర్నల్ కావనెంట్. హల్లెలూయా. ఒక భార్యని వివాహం చేసుకుంటున్నప్పుడు ఒక భర్త అతను ప్రమాణం చేస్తాడు. ఏంటో ప్రమాణం? నేను కడ వరకు నడిపిస్తాను, నా జీవితాంతం నడిపిస్తాను నేను. ఓ నిజంగా కష్టమందు, వ్యాధి అందు, బాధ అందు, దుఃఖమందు, వేదనందు, సంతోషమందు మిమ్మల్ని నడిపిస్తానంటాడు.
అలాగే భార్య కూడా ప్రమాణం చేస్తుంది. మీ కష్టమందు ఆ యొక్క భారమందు ఎలా ఉన్నప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళని చెప్తుంది. అది నిజమైన ప్రమాణం. ఒక పురుషుడికి ఒక స్త్రీకి ఎలాంటి ప్రమాణం ఉందో సంఘానికి ఆ యొక్క పాస్టర్ కూడా అలాంటి ప్రమాణం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరో దాన్ని మార్చడానికి వీల్లేదు. కానీ ఈరోజు నిజంగా అలా మార్చబడితే హల్లెలూయా, ప్రమాణాలు చేసి కానీ ఒక భార్య భర్తలు విడిపోయినట్లయితే వాళ్ళు ఇతరత్ర మ్యారేజ్ చేసుకోవచ్చు. బట్ దేర్ ఆర్ వ్యభిచారులు. వాళ్ళు ఏమవుతున్నారు? వ్యభిచారులు అయిపోతున్నారు. అది స్పిరిచువల్గానే అంతే, ఫిజికల్గానే అంతే, ఆత్మీయంగా ఉంది, భౌతికంగా ఉంది. అందుకే ఖచ్చితంగా ఒక వివాహం చేసుకున్న తర్వాత 2 సంవత్సరాలు ఉంచుకుంటాను, తర్వాత ఇదేమన్నా అమెరికా చట్టం ఏంటి, వాళ్ళు పొద్దున్న మ్యారేజ్ చేసుకుంటారని సాయంకాలం వదిలేస్తారట. పొద్దున్న మ్యారేజ్ చేసుకుంటారు, సాయంకాలం డైవర్స్ అయిపోతాయి. ఈరోజు అలాంటి డైవర్స్ లేవు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఏమవుతుంది తెలుసా, పాస్టర్ వ్యభిచారం అవుతాడు, సంఘం వ్యభిచారం అవుతాడు. మనకు ట్రాన్స్ఫర్లో గేన్స్ఫర్లు ఏమీ లేవు. దేవుని స్తోత్రం కలుగునుగా. అదంతా మానవుడు పెట్టినటువంటి సిద్ధాంతం మాత్రమే. అందుకే ఒక వివాహం చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైనట్టుగా చేసుకోవడానికి ఏమీ లేదు. హల్లెలూయా. ఇష్టమైనట్టుగా మనకి ఏమీ లేవు. ఖచ్చితంగా నువ్వు ప్రమాణం చేసి దాంతో కట్టుబడి ఉండాలంతే. ఈరోజు చాలా 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 రకాలుగా పరిస్థితులు వెళ్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఆ కుటుంబంలోనికి దెయ్యం ప్రవేశించినప్పుడు ఆ కుటుంబం మొక్కలైంది, నాయకత్వమే పోయింది. అందుకే అప్పటి నుండి దేవుడు ఆ కుటుంబాల మీదే ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా కుటుంబాల మీద గురి చేస్తాడు. భార్యని కానీ భర్తను కానీ ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలహీనమైన పాత్రను పట్టుకుని అతను కొలాప్స్ చేయడం మొదలు పెడతాడు. అతని స్థితి అంతా మార్చడం మొదలు పెడతాడు. అతను ఫోర్స్ చేయడం మొదలు పెడతాడు. అందుకే భార్యలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా వస్తాడో వాడు తెలియదు. నీ బలహీనత పట్టుకుని వస్తాడు. నువ్వు అనుకుంటావు నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను కదా పడిపోను అనుకుంటావు, కానీ ఎలా పడగొట్టాలో అలా పడగొడతాడు. నిన్ను ఎలా మౌలు చేయాలో, నిన్ను ఏ విధంగా గీత దాటించాలో. అందుకే ప్రసంగం అన్నాడు, కంచి కొట్టువాడిని పాము గరుచును. అవును కదా, కంచి కొట్టువాడిని పాము గరుచును. నువ్వు కంచి దాటావంటే నీ కోసం బుసలు కొట్టే పాము కూడా ఉంటుంది, వాడే గడసర్పం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. కంచి కొట్టువాడిని పాము గరుస్తుంది. ఏం చేసింది అవ్వమ్మ? ఆ కంచి దాటం మొదలుపెట్టింది. ఏంటి ఆ కంచి? వాక్యం అనే కంచి దాటం మొదలుపెట్టింది. సర్పము కాటేసింది. అందుకే దేవుడు నిజం గమనించండి, ఎప్పుడు కూడా ఒక కుటుంబాన్ని వాక్య పరిధిలో పెట్టాడు, ఒక సంఘాన్ని వాక్య పరిధిలో పెట్టాడు. ఎప్పుడైతే సంఘం వాక్యాన్ని బైపాస్ అవుతుందో అప్పుడు వెంటనే పాము పట్టుకుంటుంది. అందుకే ప్రసంగి సొలొమోను రాశాడు, కంచి కొట్టువాడిని పాము గరుచును. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే అవ్వమ్మకి ఏం చేశాడు? వాక్యం ఇచ్చాడు. ఆ కుటుంబానికి ఏమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. ఈరోజు సంఘానికి ఏమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. ప్రతి కుటుంబానికి వాక్యం ఉంది. ప్రతి వ్యక్తికి వాక్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని దాటితే నీ కోసం బుసలు కొట్టే పాము ఉంటుంది. దాన్ని ప్రకటన గ్రంథంలో ఘట సర్పమని రాశాడు, ఆది సర్పమని రాశాడు, అబద్ధ ప్రవక్తని రాశాడు. వాడు ఏం చేస్తాడు? నిన్ను కోటేస్తాడు. సర్పం ఎప్పుడు ఎక్కడ కోటేస్తుంది? నీ మడి మీద కోటేస్తుంది. అది ఏంటి? మడి అంటే అర్థం ఏంటి? నీ మార్గాలు చెడుపుతుంది. ఆమేన్. నీ మార్గాలు తప్పుదోవలో నడిపిస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఆ యొక్క అవ్వమ్మకి ఎక్కడ పొడిచింది? ఆ మడి మీద కొట్టింది. దాని స్పిరిచువల్ మీనింగ్ అంటే తమ జీవితాల మార్గమే మార్చేసింది. నాయకత్వాన్ని విడిచిపెట్టేసింది. ఆ నాయకత్వాన్ని మొత్తం విడిచిపెట్టేసింది ఆమె. ఆటోమేటిక్ ఏమైంది? మార్గం చెడిపోయింది. కంచి కొట్టువాడిని పాము కరిచేసింది. అందుకే వాక్య పరిధిలో ఎవరైతే దాడుతున్నారో ఆటోమేటిక్గా పొడుతుంది. అందుకే ఏ సంఘం అయితే వాక్యాన్ని బైపాస్ అవుతుందో ఆ సంఘాన్ని ఘట సర్పం మింగేస్తుంది. ఒక్కసారి కానీ ఒక చిన్న లైన్ కానీ తప్పిందంటే ఏం జరుగుతుంది? హల్లెలూయా. ఒక గీత గీసాడు, సర్పం రావడానికి ఎంత ఉండలేదు? ఖాళీ ఇంత ఉండ సరిపోతుంది. ఒక బోటు మొలడానికి ఇంత కన్నం అక్కర్లేదు. ఆమేన్. ఇంత కన్నం సరిపోతుంది. ఆ కన్నంలోంచి నీరు బయటకు వచ్చి ఏం చేస్తుంది? ఆ బోట్ అంతా ముంచేస్తుంది. ఒక కుటుంబంలోనికి పెద్ద దొలుపు అక్కర్లేదు. ఒక చిన్న అవకాశం ఇచ్చావంటే ఆటోమేటిక్గా నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. అవ్వమ్మ పెద్ద ఏం విషయం చేయలేదు, చిన్న మాట తప్పింది. ఆమేన్. చాలా చిన్న మాట తప్పింది. తినొద్దని మా ప్రభు అన్నాడు. ఏం పర్లేదు తినొచ్చు అన్నాడు. ఆమేన్. ఏం పర్లేదు తినొచ్చు అనేటప్పటికి తినొచ్చా, మంచి టేస్టీగా కనబడుతుంది. ఆ చూపుకు రమ్యముగాను అందముగాను కనబడుతుందంట. పాపం అనేటప్పటికి ఎప్పుడు కూడా నీకు అసహ్యంగా భయంకరంగా ఏముండదండి. ఈరోజు చాలామంది క్రిస్మస్ నాటికి లేస్తుంటారు. సాతానుడు వచ్చేటప్పటికి ఇలా నల్ల నైట్ వేసుకుని
2 కొమ్ములు ఎట్టుకుని అనతాడు అనుకుంటున్నారు. వాడు చాలా మాధుర్యంగా వస్తాడు, డార్లింగ్ అంటాడు అంతే. హల్లెలూయా. వాడు అది అడుగుతాడు, రోమియోలాగా వస్తాడట. రోమియో వేషం వేసుకొచ్చి హాయ్ డార్లింగ్ అంటాడట. ఎంత అందంగా ఉన్నాడో, వాట్ ఏ బ్యూటీనెస్. ఆమేన్. మా ఆదాం ఉన్నాడు, కనీసం సరిగ్గా సేవ్ చేసుకోవడం రాదు. ఆమేన్. హల్లెలూయా. ఎంత బాగున్నాడో మృదువుగా. హల్లెలూయా. సర్పం వెనకాల సో అండ్ సో ఉన్నాయంట, MTH BTH MDO RDO EDO అన్నీ ఉన్నాయంట. ఆటోమేటిక్గా వాట్ ఏ వండర్ఫుల్. హల్లెలూయా. వాడు చాలా స్మార్ట్గా వచ్చాడట. అందుకే పాపం ఎప్పుడూ కూడా నీకు భయంకరంగా ఉండదు, చాలా ఆకర్షణీయంగా ఉంటుందట. సిన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. ఎవరైనా కష్టంగా ఉండి ముట్టుకుంటారండి? ముట్టుకుంటారా? ముట్టుకోరు. ఏదైనా కాలిపోతుందని పట్టుకుంటారా? ఆమె ఐస్ ఉందనుకో ఆటోమేటిక్గా అని పెట్టుకుంటాం. సాధారణ నీ లోపలికి ఎలాగొస్తాడంటే ఐస్లా ప్రవేశిస్తాడట. ఆమేన్. టైల్ ఉంటుంది, టైలు నీకు కోసుకున్న సంగతే నీకు తెలియదు. ఆటోమేటిక్గా నీ రక్తం తాడంటుకున్న తర్వాత నాకు ఏంటంటే నాకు తెగిపోయిందని అర్థమవుతుంది. అందుకే వెరీ బ్యూటిఫుల్. అది రమ్యంగాను చూపుకి అందంగానే కనపడింది. ఆటోమేటిక్గా ఏమైంది? కంచి దాటడం మొదలుపెట్టింది. కంచి దాటడం మొదలుపెట్టింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే కంచి దాటావంటే నీ కోసం పాము రెడీగా ఉంటుంది, జాగ్రత్త. హల్లెలూయా. వాడు ఎందుకంటే ఆ కంచిలో లోపల రాలేడు, నిన్నే దేవుడు వేసిన కంచిలోంచి బయటికి తీసుకొస్తాడు. వాడు ఎప్పుడు దేవుడు గీసిన కంచిలోంచి రాలేడు, లోపలికి రాలేడు, వాడు ప్రవేశించలేడు. అందుకే యోబు దగ్గరికి యోబు విషయంలో ఏమన్నాడు? నువ్వు కంచి వేసావు కాబట్టి నేను ఎక్కడ టచ్ చేస్తాను ప్రభు అన్నాడు. ఆమె నువ్వు కంచి తీసి చూడు నేను వెళ్తాను అన్నాడు. దేవుడు కంచి తీసేంత వరకు కూడా సాధారణ ఏమీ చేయలేడు. కానీ కంచి విషయంలో ఇప్పుడు ఏం చేసింది అవ్వమ్మ? ఆమేన్. కొంచెం త్రోవిచ్చింది. ఆటోమేటిక్గా ఏం చేశాడు? లోపల రావడం ప్రయత్నం చేశాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. లోపలికి వచ్చాడు. అక్కడ మొత్తం ఆ కుటుంబాన్ని అంతా చంద్రవందనం చేశాడు. ఒక అందమైన కుటుంబము, ఓ కుటుంబ ప్రార్థన కలిగిన కుటుంబము, దేవునితో సహవాసం చేసే కుటుంబము, ఓ జంతువులు పరిపాలన చేసే కుటుంబము. ఆమేన్. అక్కడ ప్రేమ కలిగిన కుటుంబము. ఒక చిన్న పదన మార్చడం బట్టి ఆ కుటుంబం అంతా పగిలిపోయిందండి. ఆమేన్. ఆ చిన్న కంచి కొడ్డాన్ని బట్టి ఆ కుటుంబం అంతా పగిలిపోయింది. అందుకే సాతానికి ఎక్కడ అవకాశం ఇవ్వకండి, ఎక్కడ అవకాశం ఇవ్వద్దు. భార్య భర్తల మధ్యలో చిచ్చు పెడతా కూడా ప్రయత్నం చేస్తాడు. భార్య భర్తల మధ్యలో వాడు ఆటోమేటిక్గా లోపలికి ఏదో రకంగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అవ్వమ్మ మోసపోయింది. ఇప్పుడు నువ్వు ఆ అవ్వమ్మ కాదు, నువ్వు మెచ్యూర్డ్ అవ్వను, నువ్వు కడపటి అవ్వ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నిజంగా చివరి సంఘము, ఈ కడపటి సంఘము చాలా తెలివిగా ఉండాలి, మెచ్యూర్గా ఉండాలి, మెలకుగా ఉండాలి. అందుకే కడపటి అవ్వ పడిపోదని చెప్పాడు ఆయన. వాడు మోసగించాడు మొదటి అవ్వని, కడపటి అవ్వని నిజంగా మోసగించలేడు. అందుకే కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్యలో కూడా చాలా చాలా మెచ్యూర్గా ఉండాలి. ఆమేన్. ఆ కుటుంబంలో ఒక స్త్రీ ద్వారా వచ్చాడా లేదా? ఆ కుటుంబంలోనికి ఒక స్త్రీ ద్వారా వచ్చాడు. మరి సంఘంలోకి ఎలాగొచ్చాడు తెలుసా? పాస్టర్ల ద్వారా రాలేదండి, ముందుగా సంఘము ద్వారా లోపలికి వచ్చాడు. ఎలాగొచ్చాడు? అద్భుతమైన సంఘాన్ని దేవుడు కట్టాడు కదా, అద్భుతమైన కుటుంబాన్ని కట్టాడు కదా. ఓ పెంతుకొస్తేనే మేడ గదిలో పండగ దినమున పరిశుద్ధాత్మ దిగొచ్చింది కదా. ఓ వాట్ సచ్ వండర్ఫుల్ ఫ్యామిలీ, వండర్ఫుల్ చర్చ్ అది. ఎలాగొచ్చాడు లోపలికి సాతానుడు? అరుదంత పరిశుద్ధాత్మ బలంగా దిగొచ్చిన సంఘంలోకి సాతానుడు ఎలాగొచ్చాడు? అబ్బా, ఎవరో అవకాశం ఇచ్చారు. దేవుడు ఎప్పుడు సాతానుడికి అవకాశం ఇవ్వలేదు, కానీ ఎవరో ఇస్తున్నారు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, ఏ వ్యక్తి కూడా సంఘమునికి అబద్ధ బోధన ఎలా చేయడు, ఓ తప్పుడు బోధన ఎలా చేయడు. కానీ ఎవరో ఎలా చేయడం మొదలు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరి ద్వారా వస్తా ఉంది? ఇక్కడ అవ్వమ్మ ద్వారా కుటుంబం చెడిపోయింది. ఓ అద్భుతమైన సంఘం అండి, అలా నడుస్తుంటే నీళ్ళలో స్వస్థతలు. ఓ అంత అద్భుతమైన సంఘం అండి. ఓ ప్రతి కూటలో పరిశుద్ధాత్మ, ఇలా చేయి పట్టగల పరిశుద్ధాత్మ, ఇలా వస్త్రాలు తాగగల పరిశుద్ధాత్మ. ఎంత అద్భుతమైనటువంటి సంఘంగా ఉందండి అది. ఓ ఏదైనా తోటలో కుటుంబం ఎంత రమ్యంగా ఉందో అంతే రమ్యంగా మొట్టమొదటి సంఘం ఉంది. అలా చేయి పెట్టగానే పరిశుద్ధాత్మ అలా వచ్చేసింది, ఇలా వస్త్రాలు తాగగానే పరిశుద్ధాత్మ వచ్చేసింది, ఇలా ప్రసంగించగానే పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఒక రమ్యమైన ఏదైనా తోట వలె ద స్టార్టింగ్ ఎర్లియర్ చర్చ్ ఉందండి. ఎంతమంది తెలుసండి? హల్లెలూయా. ఎర్లియర్ చర్చ్ ఉందండి అక్కడ. మరి ఎవరు వచ్చేసారు? పామేల వచ్చింది లోపలికి, ఆ ఘట సర్పమేల వచ్చింది లోపలికి, కాట్లేస్తుంది. ఇప్పుడు ఈరోజు మానవ జాతి అంతా కూడా మార్గం తప్పించుకోవడం ఘట సర్పమే. హల్లెలూయా. సంఘాన్ని త్రోవ తప్పించేవాడు ఎవడా? ఘట సర్పమే. ఆ ఘట సర్పం ఎలా ఉంది? మృదువుగా మాట్లాడింది అది. ఘట సర్పం అంటే నీకు వచ్చే నీటి బొమ్మ అనుకుంటున్నావేమో.
బుస్సు తుస్సు తుస్సు అంటే ఎవరు నమ్ముతాడు దాన్ని? బుస్సు తుస్సు తుస్సు అంటే నమ్ముతుందా? ఎవరు నమ్మడు. అదేమన్నా శాంతి సందేశంలో పాము వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆమె ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటే ఏమైనా వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ నేను ఇట్టారని ఉండదు దానికి. నిజంగా అక్కడ కూడా ప్రత్యక్షతని సినిమాలు చేస్తున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రాళ్ళలో అనకుండా వచ్చేస్తుందంట లబ్రపాము. వచ్చేటప్పటికి ఓహో యేసు యేసు అంటుంది. ఎక్కడ ఉందంటే కాలు కింద ఉంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అంటే ఈ సినిమాలు తీసేవాడికి కూడా బుద్ధి లేదు. ఆమేన్. యేసుప్రభు ఎప్పుడు వచ్చాడంటే సర్పం. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆ యోర్దాను నది దగ్గర ఒక యవనస్తుడు 30 ఏళ్ళ యవనస్తుడు. యేసుప్రభు భూసుడు కాదు. యేసుప్రభు భూసుడు ఏమి కాదు. ఈజ్ యంగ్ వన్. 30 సంవత్సరాల వయసులో నాకైనా చిన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా పెద్దోళ్ళు చూస్తుంటాం మనం. కానీ యేసుప్రభు 30 ఏళ్ళ యువకుల్లా ఉన్నాడా లేదా? ఈ రాత్రి యేసుప్రభు వస్తే ఎలా వస్తాడు? ఆమేన్. అయ్య బాబు అయ్యగారికి ఇంతవరకు కండు ఉంటుంది, ఇంత ముసుగుంటుంది, ఇక్కడ ఎదర చూస్తేనేమో ఏముంటుంది? సిలువ ఉంటుంది, మళ్ళీ సిలువ వేస్తాడు. ఎంత అనుభవం ఉంది? 30 సంవత్సరాల అనుభవం ఉంది. కానీ యేసుప్రభు చూస్తుంటే కనీసం 30 సంవత్సరాల వయసు ఉంది. కానీ యేసుప్రభు వయసు 30. హల్లెలూయా. ఆ యొక్క యవనస్తుడు చక్కగా యోర్దాను దగ్గరికి వచ్చి ఆ యొక్క వడ్రంగి పని చేసుకుంటూ వచ్చి ఆ యోర్దాను నదిలో బాప్తిసం పొంది తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి. ఎన్ని రోజులు వెళ్ళాడు? ఇప్పుడు వెళ్ళాడు 40 రోజులకి. బాప్తిసం పొంది పరిచర్య చేసే ముందు వెళ్ళాడు. ఇజ్ ఇట్ రైట్? బాప్తిసం పొంది పరిచర్య చేసే ముందు అరణ్యంలోకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రభు దగ్గర కనిపెడుతూ లేకపోతే పరిచర్యకు ప్రారంభంలో చేశాడు. మనం ఇప్పుడు 40 దినాలు ఎప్పుడు చేస్తున్నాం? వచ్చేవారు ఈ వారంలో కుమ్మరించబడే భక్తి ఇంక ఈ సంవత్సరంలో ఎక్కడ ఉండదండి. ఆమేన్. క్రైస్తవుడికి ఈ వారంలో చేసే భక్తి ఇంకెప్పుడు ఉండదండి. ఎక్కడలే దుఃఖం వచ్చేది ఆలోచించుకుని ఒకవేళ దుఃఖం రాకపోతే వాట్సాప్లో క్లిప్ పెట్టగానే వాడు పెడతాడు ఈ పంతా చెక్కేసింది ఆ యొక్క రెడ్ సాస్ చేస్తాడు. ఏంటది? రెడ్ సాస్ అంతా ఈ పంత కొడతాడు. అమ్మబ్బా నా ప్రభువు అయ్యి బాబు తండ్రి నా బాబా అంటారు. ఎప్పుడు లేని భక్తి ఇప్పుడు వచ్చేస్తుంది. ఆమేన్. ఎప్పుడు లేని భక్తి అంతా ఈ వారమే కనపరచబడుతుందండి. ఒకవేళ ఏడుపు రాకపోతే ఫోటో దగ్గరికి వెళ్ళిపోయి ఆమేన్ ఏడు చేసే రోజులు ఇవి. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు వెళ్ళాడు? 40 దినాలు ప్రార్థన చేయడానికి. ఆయన పరిచర్యలు ప్రారంభంలో వెళ్ళాడు. మనం పరిచర్య ముగింపులో చేస్తున్నాం. ఆమేన్. పరిచర్య ముగింపులో చేస్తున్నాం. మరి ఎంతవరకు వాస్తవం నాకు అర్థం కావట్లేదు. ఆమేన్. లోపలికి ఎవరు వచ్చారు? బుస్ వచ్చిందా లేదా? లోపలికి ఎవరు వచ్చారు? బుస్ గడు వచ్చాడు, మార్గం తప్పించాడు. 40 దినాలేమో యోర్దానులో బాప్తిసం పొంది ఇంకా అలాగే అరణ్యంలోకి పోయాడు. 40 దినాలు ఎక్కడున్నాడు? అడవి జంతువులతోనూ దేవతలతోనూ సహవాసం చేస్తూ 40 దినాల పరిచర్య ఆ యొక్క ఉపవాసం అయిపోయిన తర్వాత పరిచర్యలోకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ మరి ఇప్పుడు చాలా చాలా విచిత్రాలుగా ఉన్నాయి. ఆమేన్. లాస్ట్ ఇయర్ ఈస్టర్ ఏప్రిల్ 10 అండి. లాస్ట్ ఇయర్ ఈస్టర్ ఎంత? మరి క్యాలెండర్ చూస్తారో లేదు తెలియదు కానీ మన క్రైస్తవ సహోదరులు మరి ఈ సంవత్సరం ఈస్టర్ ఎప్పుడు వచ్చింది? మార్చి 31 వచ్చింది. అంతకు ముందు సంవత్సరము ఈస్టర్ ఏప్రిల్ 14 వచ్చింది. అవునా కదా? అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ 16 వచ్చింది. మరి ఇలా గురుగారు ఏమనుకున్నాడో బయటకు వచ్చాడు. 2.5 నిమిషాలు ప్రసంగం చేస్తాడు అతను అలా బయటకు వచ్చి ఆ చంద్రుడి వైపు చూస్తాడు. ఆ రాసుల వైపు చూసి అలా 2 గవలేసి అలాగా స్కేర్ చేసి మనం 31st పెట్టుకోవాలన్నాడు. ఈ తెంగర మొక్కలన్నీ కూడా ఆడిని అమ్మడిస్తున్నారు. ఈరోజు ఎవరన్నా మన ఇంట్లో చనిపోతే ఎప్పుడు చేస్తామేంటి? ఆ దినం వచ్చిన తర్వాత ఇప్పుడు హిందువులు అయితే ఒక నెల ముందు చేస్తారనుకోండి. అవునా కాదు? కానీ మనం పోయిన సంవత్సరం 10వ తారీఖు చేసి ఈరోజు 31లోకి వెళ్తున్నాం. బుద్ధి ఉంది ఎవరికైనా? ఖచ్చితంగా ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఒకరోజు కూడా డేట్ తిరంగా ఉండదు. గమనించండి. కళ్ళు తెరవబడాలి. ఎవరో పొడి చేశారు పాము. ఏం చేస్తున్నాం మనం? హల్లెలూయా. రాత్రి మాట్లాడుకున్నాం, ఒక చోట ప్రసంగం చేసుకుంటూ వస్తున్నాం. ఓ సన్నా జయము నీ రాజు దీనుడే గాడిద పిల్ల ఎక్కువచ్చి ఏం చేశాడు? దేవాలయంలోకి వెళ్ళి చితక్కుడాడు.
నీ రాజు దీనుడే, సాత్వికుడే, గాడిద పిల్లలు ఎక్కువ వచ్చి మళ్ళీ చేస్తున్నారా బాబు మట్లాదవరం అని ముద్దెట్టుకున్నాడా? కొరడా తీసి ఈ చెట్టు నుంచి కూడా హెడ్ పట్టుకుని. అంటే మట్లాదవరం రోజు జరిగింది ఏంటి కార్యం? నా దేవాలయాన్ని వ్యాపారంగా మార్చారు మీరు. ఈ ప్రార్థనా మందిరం, ఈ మందిరం ప్రార్థనా మందిరం అనబడును, ఇది దొంగల గుహగా మార్చారు అని చెప్పి వాళ్ళు కట్టుకున్నట్టు బల్లలై లేపేసి ఒక్కొక్కడు ఈపు చట్నీ చేశాడు. అదే జరిగింది. మట్లాది రోజులు ఏం జరిగింది? ఎందుకంటే ఇలా ఏం చేస్తున్నారు? హల్లెలూయా. అంటే నేను విమర్శించట్లేదు కానీ వాస్తవం మాట్లాడుతున్నా. అందుకే అన్నా కదా, సిన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, వాస్తవం కొంచెం చేదుగా ఉంటుంది. అవునా కదా? వాస్తవం కొంచెం చేదుగా ఉంటుంది, పాపమేమో చాలా తీగి ఉంటుంది. నీకు అనుకూలంగా ఉంటుంది అది. ఆమేన్. నీకు అనుకూలంగా ఉంటుంది అది. అదే మరి నీకు అనుకూలంగా లేదైతే అయ్యబాబు ఇలా చెప్తాను ఎటు బాబా అనుకుంటుంది. కానీ వాస్తవం గ్రహించకపోతే చస్తాం. ఓ అద్భుతమైన కుటుంబం అబ్బా అది. ఏం జరిగింది? అంత అద్భుతమైన కుటుంబం, ఎలాంటి రోగాలు లేవు, ఎలాంటి పాపం లేదు, దేవుడితో సహవాసం చేస్తున్నారు. ప్రతి సాయంకాలం పూట ప్రభు వస్తాడు, ఎప్పుడు వస్తాడని చూసి అలా పరిగెట్టుకెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువా మనం ప్రార్థన పెట్టుకుందామని చెప్పి చక్కగా ఆరాధన చేసే కుటుంబము. ఆమేన్. ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయి? 6:30 అయ్యేటప్పటికి వంటలక్క ఏదో వస్తున్నాయి కదా, వంటలక్క లేకపోతే మొగల రేకులు, ఆమేన్, ఇత్తరాకులు ఇంకే ఉన్నాయి కదా, అవన్నిటి దగ్గరికి వెళ్తున్నాం మనం. కానీ ఏదేని తోటలో ఆ కంచి తెగనంతసేపు ఆ కుటుంబము దేవునితో సహవాసం చేసేది, దేవునితో చక్కగా నడిచేది. ఆమేన్. హల్లెలూయా. 6 గంటలకే వంట అయిపోవాలి. ఏదైనా బయటికి వెళ్తున్నారంటే కాదు, చర్చికి వెళ్తున్నారంటే కాదు, ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికి థియేటర్లోకి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఆ థియేటర్లోకి వెళ్ళిపోయి ఇంకేం చూస్తారంటే ఆమేన్, వాడు 3 నిమిషాలు ప్రజెంట్ ఇస్తాడు, 3 నిమిషాలు యాటలు ఇస్తాడు, అయినా కానీ ఓపికగా చూస్తారు వీళ్ళు. ఆమేన్. అంటే ఏం జరుగుతుంది? అందమైన కుటుంబంలోకి ఏమొచ్చింది? ఆ కంచె పగలడాన్ని బట్టి, వాక్యపు వరస ఎప్పుడైతే పగిలిందో ఎవరు వచ్చారు లోపలికి? సాతానుడు వచ్చాడు, సర్పం వచ్చి ప్రజల యొక్క మార్గాలు చెరిపేస్తున్నాడు. ఈరోజు కుటుంబాలకి ఎవరు వచ్చారు లోపలికి? సర్పం వచ్చి వారి మార్గాలు చెరిపేస్తున్నాడండి. ఏం జరుగుతుంది? ఈరోజు సంఘము మార్గాలు కూడా చెరిపేస్తాడండి. ఎవరిదో వచ్చిందండి? అందుకే గమనించండి, 325వ సంవత్సరం వరకు మనం చేసుకునే మహాశ్రమల కాలాలు ఏమీ లేవు. ఉన్నాయి శ్రమల కాలాలు? మీరు పరిశీలన చేయండి. ఎర్లీ చర్చిలో ప్రారంభ దినాల్లో కట్టబడిన సంఘం, అపోస్తుల ద్వారా కట్టబడిన సంఘంలో లెంట్ డేస్ ఉన్నాయేమో నాకు చూపించండి. ఆమేన్. గుడ్ ఫ్రైడే చేశారేమో చూడండి, ఈస్టర్ పండగలు చేసుకున్నారేమో చూడండి. నా కోసం కాదురా బాబు, మీకోసం ఏడంటారా తిరుమలలో అన్నాడు ఆయన. అవునా కదా? ఈస్టర్ రోజు ఏమొచ్చి ఏం చేశారు? సమాధులు ఎదుగుతున్నారు. అమ్మా మార్తమ్మ, అమ్మ మరియమ్మ, ఆమేన్, సజీవుని మృతులు ఎందుకు ఎదుగుతున్నారు తల్లి? ఆమేన్. ఈస్టర్ రోజు అలాంటి షాకింగ్ ఇచ్చాడు. గుడ్ ఫ్రైడే రోజు ఏమన్నాడు? నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడమన్నా అన్నాడు. మట్లాది రోజు ఎలాంటి షాకింగ్ ఇచ్చాడు? అంటే ఈ పండగల రోజు క్రైస్తవులకి షాకింగ్ తప్ప ఎలాంటి హ్యాపీ లేదు. హ్యాపీ ఈస్టర్ కాదు అది. మృతులు ఎందుకు ఎదుగుతున్నాడు దేవుణ్ణి? ఆయన సజీవుడు అయితే ఆయన చచ్చిపోయే దేవుని ఎందుకు చేస్తున్నారు మీరు? నాన్ సెన్స్. హల్లెలూయా. అంతా కూడా గమనించండి. ప్రారంభ దినాలు అపోస్తులు చేయాలి ప్రతి ఎంతంటే కూడుకున్నారు, కానీ ఇలాంటి శ్రమల కాలాలు చేయలేదు. ఎవరికి శ్రమలు? ఆల్రెడీ అని పడ్డా నువ్వు పడు, 2 దెబ్బలు తిను బాబు అంటావు. ఈరోజు క్రైస్తవాన్ని విడిచిపెట్టిపోతాను, క్రైస్తవాన్ని విడిచిపెట్టి పారిపోతాను. ఆమేన్. ఎవరికి శ్రమలు? నీకే శ్రమలు, నీ కుటుంబానికి శ్రమలు. ఆమేన్. హల్లెలూయా. అంతా కూడా ఆల్రెడీ ఆ యొక్క కంచె కొట్టబడింది. ఆ గీత సర్పము దాటేసింది, లోపలికి వచ్చేసింది. సంఘంలో ప్రవేశించింది. చెక్ చేసుకోండి. ఏముండదు. కాదు ఏం చేస్తాడు? సైలెంట్గా నేను కొడుతుంటాడు. పురుగు ముట్టిందండి అంటారుగా, డైరెక్ట్గా పోమంటే బాధ వచ్చేసి ఏమంటారు? పురుగు ముట్టిందండి. ఆల్రెడీ చాలామందిని ముట్టేసింది. వాళ్ళ మార్గాలన్నీ చెడిపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏం మూసిపోదు ఇక. హల్లెలూయా. అసలైనటువంటి జీవ మార్గాన్ని విడిచిపెట్టి వాక్యపు వెలుగుని విడిచిపెట్టి తప్పుడు తోవలో ప్రయాణం చేసేలాగా సర్పమారు వచ్చేసిందండి.
వాళ్ళు దేవుని యొక్క నాయకత్వంలో ఉన్నారు. ఆదాము దేవుని యొక్క నాయకత్వంలో ఉన్నాడు, అవ్వ దేవుని యొక్క నాయకత్వంలో ఉన్నారు. ఓ అందమైన కుటుంబ ప్రార్థన, వాక్యము, సహవాసము, ఎల్లప్పుడూ సంతోషం, ఎలాంటి బాధ, దుఃఖము, వేదన లేదు. అద్భుతమైనటువంటి రమ్యమైన కుటుంబం అది. ఆ కుటుంబంలో ఆరాధన ఉండేది, ఓ సత్యమైన బోధ ఉండేది. కానీ ఏం జరిగింది? వాళ్ళకి వాక్యపు వరుసను దాటారు, ఆ కుటుంబం ఫ్లాట్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా కుటుంబం మీద ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. మరలా కుటుంబాన్ని కట్టాలి. ఎందుకంటే ఒక కుటుంబం పగిలిపోయినప్పుడు ఆయనకే స్థానం లేదు అక్కడ. ఆ ఏదైనా తోటలో కన్నీళ్ళు గార్చుకుంటూ బయటకు వస్తున్నారు వాళ్ళు. ఆ కన్నీళ్ళు గార్చుకుంటూ ఎప్పుడైతే నిజంగా అక్కడ పాపం చేశారో దేవుడు వచ్చాడు, ఇంకా నా ఏదైనా తోటలో ఉంటా, మీరు అర్హులు కాదు, బయటికి పొమ్మని చెప్పాడు. వాళ్ళు ఏడ్చుకుంటూ ఆ చర్మం చెక్కలు తొడిగించి ఏడ్చుకుంటూ ఆ కుటుంబం ఏమైందండి? బయటికి పోయిందండి. హల్లెలూయా, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు కుటుంబం ఏదైనా తోటలో లేదు. ఈరోజు ఖచ్చితంగా సంఘము, కుటుంబం అయినా పరిపూర్ణమైనటువంటి ఆ ఏదైనా తోటకు రావాలి. ఇప్పుడు దేవునికి ఉద్దేశం ఏంటో తెలుసా? ఏదైనా తోట నుంచి ఒక కుటుంబం బయటకు వచ్చిందో ఆ ఏదైనా తోటకి ఒక కుటుంబం నడిపించబడాలి. దేవుని యొక్క ప్రణాళిక అదే. ఆ రోజు కుటుంబం బయటకు వచ్చేసింది, ఇప్పుడు ఈరోజు కుటుంబం లోపలికి వెళ్ళాలి. ఎందుకు కుటుంబాలు కడుతున్నాడు దేవుడు? ఏ ఉద్దేశంతో పౌలు గారు రాస్తున్నాడు? కుటుంబం కోసం. ఏ ఆలోచనతో కుటుంబం కోసం రాస్తున్నాడు? ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ నాయకత్వం నుంచి విడిచిపెట్టి వచ్చేసిందో ఆ సంఘం పరిపూర్ణంగా ఆత్మలోకి మళ్ళీ తిరిగి రావాలి. పరిశుద్ధాత్మ నాయకత్వంలో నుంచి, ఏదైనా తోటలో నుంచి ఆ యొక్క సంఘం బయటకు వచ్చేసింది. ఇప్పుడు సంఘం అక్కడ రావాలి. ఇప్పుడు హల్లెలూయా. ఎక్కడ రావాలి సంఘం? ఇంతకు ముందండి, ఐఎమ్ సారీ, లూథరన్లా చేసేవారండి లంటేస్. పెంతెకొస్తేలు చేసేవారు కాదు. వాళ్ళు చేస్తున్నారు కదండి, మనం చేద్దామండి. జీడిఎం లేదు, ఇంకా సెవెంత్ డేలు కూడా చేసేవారు కాదు. మొన్న చూసాను, రీసెంట్గా పెద్ద స్టార్ ఇచ్చాడు గురుగారు. ఎప్పుడు? మొన్న క్రిస్మస్కి. వాళ్ళు యేసుప్రభునే నమ్మరు, ఎందుకు స్టార్ పెడుతున్నారు వీళ్ళు? ఆశ్చర్యంగా లేదా? ఈ అడ్వెంటిస్టులు యేసుప్రభునే నమ్మరు కదా వీళ్ళు, మరి ఎలా పెట్టారు స్టారు? ఆమేన్. ఏం జరుగుతుంది? అయ్యగారు మరి వాళ్ళు చేస్తున్నారు, మనం చెప్పితే ఎలాగండి? లోదర్ అంటావా? ఎప్పటి నుంచి చేస్తుంది అది? దగ్గరగా మార్టిన్ లూథర్ చనిపోయిన తర్వాత నుంచి చేస్తున్నాడు. అవును కదా? ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రోమిల్ నుంచి వచ్చింది కాబట్టి ఆ సంఘం అప్పటి నుంచి చేస్తున్నారు. ఈ పెంతెకొస్తేలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఏమైంది? నాయకత్వం ఇంబ్యాలెన్స్ అయ్యింది. పాస్టర్ సంఘాన్ని గద్దించి ఇది వాక్యము తప్పిది, కరెక్ట్ కాదు, ఇది వాక్యానుసారము కాదు అని చెప్పడానికి బదులుగా సంఘమే పాస్టర్ని మౌల్డ్ చేసి ఈ కార్యక్రమాలు చేసేలా చేస్తున్నారు వాళ్ళు. ఏమైంది? నాయకత్వం దెబ్బతిందా లేదా? తిందే నాయకత్వం. అపోస్తులకు అలా లేదు, అపోస్తుల సంఘాలు అలా లేదబ్బా. వాళ్ళు చాలా రోషంగా బ్రతికారు, వాక్యం కోసం బ్రతికారు, దేవారాత్రులు బ్రతికారు. ఆమేన్. వాళ్ళు ప్రతి ఏటా ఆచారంగా వెళ్ళలేదు, ఒకేసారి వెళ్ళారు. ఆ యొక్క పోస్టర్ ఈస్టర్కే దెబ్బతిన్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. నా బాబే కొవ్వొత్తులు పట్టిపోయి గుచ్చేశారా? మళ్ళా ఈస్టర్ లేడు ఆ రోజే. ఆమేన్. ఆ సమాధి ఖాళీ సమాధి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళి ఏ సమాధి దగ్గర కూర్చుతావు? ఆయన ఖాళీ సమాధిలో లేడుగా. ఆయన సమాధిలో లేడు కదా, ఆయన లేచి ఉన్నాడు కదా. మరి ఎక్కడ పెడతాం కొవ్వొత్తులు? ఎక్కడ పెడుతున్నాయి అగరత్తులు? దిస్ ఇస్ నాన్ సెన్స్. హల్లెలూయా. కానీ పూర్వీకులు ఆ యొక్క సంఘాలు చేసేవి కాదండి. నాయకత్వం దెబ్బతిందండి. వాళ్ళు చేస్తున్నారు, మరి మేము చేయకపోతే ఆ సంఘాన్ని షిఫ్ట్ అయిపోతాం అంటే ఏం చేస్తున్నారు? ఈరోజు క్రైస్తవులు, విశ్వాసులు సంఘం ఏం చేస్తుంది? పాస్టర్నే భయపెడుతున్నారు. ఈ పాస్టర్లు గంటలు పోతే పో, నేను వాక్యాన్ని మార్చను అనే పాస్టర్ ఉన్నాడా? లేడు. పోతే పోండి, నేను వాక్యాన్ని మాత్రం మార్చను, వాక్య క్రమాన్ని ఎప్పుడు తప్పను అనేవాడు లేడు. చేద్దామా, స్లోగా చేద్దామమ్మా, కంగారు పడకండి అమ్మా అని చెప్పేసి వచ్చే సంవత్సరం నింపేస్తున్నాడు అలాగా ట్రైన్. హల్లెలూయా. ఎప్పటి నుంచి చేస్తున్నారు? వాడు చేస్తున్నాను మొన్న నుంచి. అంటే ఏం జరుగుతుంది? నేను అబద్ధం మాట్లాడుతున్నానా? హల్లెలూయా, ఆమేన్. నేను సత్యం మాట్లాడుతున్నా. హల్లెలూయా. ఏం జరిగింది సోదరులారా? ఏం జరిగింది గ్రహించండి. ముసుగులో ఉండొద్దు, ఆ పాము కాటులో ఉండొద్దు. కాలం గడిచిపోవచ్చు, ఏదో రోజు నీకు పులి స్టాప్ పడిపోద్ది, నీ కాలము నడిచిపోతుంది. ఆమేన్. దానికి ఏదో నువ్వు దానికి అల్లొచ్చు, నువ్వెన్నో సిద్ధాంతాలు చెప్పవచ్చు, బట్ ఫైనల్ ఒక రోజు పులి స్టాప్ పడుతుంది. నువ్వు జీవాన్ని తప్పిపోతావు. ఆ రోజు నీకు ఎవరు, నీ పక్కన ఎవరు ఉండరు. ఈ రోజు నీకు అది ఇది కవ్వించేసి నీ మనసు మార్చేసి కూడా ఆ రోజు ఉండడు.
నువ్వు ఒక్కడవే నిలబడాలి. ఆ రోజు నువ్వు వాక్యం మీద నిలబడకపోతే నీ జీవితం వెళ్ళిపోతుంది. మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరు ఉండరు, సొంత పాస్టరే ఉండడు అక్కడ. నువ్వు ఒంటరిగా నిలబడాలి తీర్పులో. మా ఆషమాష అనుకుంటున్నారా, ఏమైనా సినిమా స్టోరీ అనుకుంటున్నారా? ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉంది. నువ్వు అక్కడ నిలబడి దేవుడు అడుగుతున్నప్పుడు నువ్వేం మాట్లాడతాను? ఆమేన్. అందుకే దేవుడు ప్రతి మీటింగ్ రికార్డ్ చేస్తున్నాడు లేదా? రికార్డింగ్. మనుషులకి ఏంటి రికార్డింగ్, ఆయనకి లేదేంటి? ఆయన చాలా క్లారిటీగా చేస్తాడు. ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఈ కూటమిలో కూర్చున్న మీ ఆలోచనల సహితం పట్టుకుంటాడు ఆయన. ఆమేన్. అలా కొంతమంది కనపడి ఇప్పుడు ముగించేస్తున్నాడు రా బాబు అని కొంతమంది ఉంటుంది ఇప్పుడు ఈ టైంలోనే. ఆ ఆలోచన కూడా ప్రభు పట్టుకుంటాడు. ఆమేన్. లేదనుకుంటున్నారు చాలామందికి ఉంది, ఉంటుంది అది. నాకు అవకాశం దొరికితే బాగుంది, సైలెంట్గా బయటకు పోతుంది, లేకపోతే భోజనాల కార్యక్రమం లేకపోతే పోతుంది అనుకున్న కొంతమంది ఉంటారు. అవన్నీ కూడా దేవుడు అంటాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, నేను క్లోజ్ చేస్తున్నా. అయితే ఒక విషయం పట్టుకోండి. ఆ కుటుంబము ఏదైనా తోటలో నాకు దేవుని యొక్క సంపూర్ణమైన ప్రసన్నతలో నుంచి బయటకు వచ్చేసింది. ఆ యొక్క కంచి కొట్టాడు, శత్రువులు ఆవిడకి వచ్చేసాడు. అలాగే సంఘము కూడా పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడిందండి. ఆ రోజు పరిశుద్ధాత్మ చేత నడిపించబడింది. ఎవరు లోపలికి వచ్చేసారు? 325వ సంవత్సరంలో. ఆమేన్. 325వ సంవత్సరంలో ఒక సంఘములోనికి ఆ యొక్క ఘట సర్పం ప్రవేశించింది. అదే ప్రకటన గ్రంథం 19 అధ్యాయం, ఆ యొక్క 18 అధ్యాయం కూడా ఘట సర్పం. అదే మహావేశ్య, దాన్నే రోమ్ అని పిలుస్తారు. ఈరోజు క్రైస్తవాన్ని అన్యత్వంగా మార్చింది రోమిలే. క్రైస్తవం వాక్యంతో నిలబడిన వారు, దేవుని కోసం రోషంగా బదిలిన వాడు. ఈ క్రైస్తవాన్ని అన్యత్వంగా మార్చిన వాళ్ళు ఎవరు? ఈ అన్ని ఆచరణలు పెట్టిన వాళ్ళు ఎవరు? ఆ రోమిలే. వారి ద్వారానే లోపలికి మార్గాలు చెడిపోయి అనేక సంఘాలు చెడిపోవడం గల కారణం అది. లోదర్ సంఘాలు ఎలా ప్రారంభించబడ్డా తెలుసా? రోమిల యొక్క సిద్ధాంతాలను వ్యతిరేకించి, రోమిల యొక్క సిద్ధాంతాలను, రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలను వ్యతిరేకించిన వాడు మార్టిన్ లూథర్. ఎందుకు వ్యతిరేకించాడు అసలు ఆ రోజు సారో? వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు 99 తప్పులు చూపించి ఆ యొక్క యూనివర్సిటీ దగ్గర అక్కడ కొట్టి, నిజంగా అక్కడ ఉన్నటువంటి బిషప్ అక్క కూతురు కాల్చేద్దామంటే జర్మనీలో వెటన్బర్గ్ యూనివర్సిటీలో నన్ను ఎవడో ఏమీ చేయలేడని చెప్పి బైబిల్ పెట్టుకుని బయటకు వచ్చిన వ్యక్తి. ఎందుకు వచ్చాడు రోమన్ క్యాథలిక్ నుంచి బయటికి? ఇలాంటి ఆచారాలు ఇష్టం లేక వచ్చాడు. ఇలాంటి కల్పన కథలు ఇష్టం లేక వచ్చాడు. మరి ఈరోజు లోదర్ సంఘాలకు వచ్చి ప్రసంగం చేస్తే ఏం చేస్తాడు? ఈరోజు నువ్వు అయ్యే రోమిల ఆచారాలు చేస్తే, రోమన్ సంబంధించినటువంటి ఈ ఆచారాలు కల్పన కథలు నువ్వు చేస్తే, ఈరోజు నువ్వెవరి పేరైతే పెట్టుకున్నావో ఆ వ్యక్తి వచ్చి బోధిస్తే ఏమని బోధిస్తాడు? ఇక్కడి నుంచి బయటికి రండి అని చెప్తాడు. అంటే ప్రీచింగ్ ఏంటి? మార్టిన్ లూథర్ ప్రీచింగ్ ఏంటి? వాళ్ళు రోమిల యొక్క సిద్ధాంతాలన్నీ తప్పని బయటకు వచ్చిన చిన్నపిల్ల బాప్తిస్మాలు. ఆమేన్. ఈ యొక్క లెంటి డేసులు, ఈ యొక్క పండగలు, ఆచారాలు, ఈ కల్పనా కథలు, మానవ పెత్తనాలు, పాపాలు చెవులు ఒప్పుకోవాలి, ఒక బిషప్ వేసాలు, అవన్నీ తప్పని ఖండించి బయటకు వచ్చినాడు సారు. మరి నువ్వు మళ్ళీ అదే చేస్తే ఎలాగా? కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా తిరిగితే ఎలాగా? రోమిలే మార్గాలు చెడిపోయాడండి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమిల తర్వాత అతిపెద్ద సంఘం లూథరన్ సంఘమే. రోమిల బాటలోనే లూథర్ నడుస్తున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవాన్ని పాడు చేసింది రోమిలే. ఆ ఒరిజినల్ సంఘాన్ని పాడు చేసింది రోమిల్. అదే బాటలో ఇది ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును. జాగ్రత్తగా గమనించండి. మార్టిన్ లూథర్ రోమన్ సంఘానికి వెళ్ళి గద్దించినప్పుడు లేని బాధ లూథరన్ సంఘానికి వచ్చి మేము చెప్తే బాధ ఏమైనా వచ్చిందండి? మార్టిన్ లూథర్ వెళ్ళి పౌరుషంకి వెళ్ళి రోమన్ సంఘంలోకి వెళ్ళి నువ్వు రోములు తప్పు అని చెప్పినప్పుడు మరి ఇక్కడ ఉండి నేను తప్పు అని చెప్పకూడదండి. మీ ఓడి ప్రారంభించినప్పుడు అలా ప్రారంభించాడు. దేవుడికి మహిమ కలుగునుగా. లిసన్ ప్లీజ్. రోమీలు లోపలికి వచ్చేసారండి. అందుకే వాక్యం లేని కల్పనా కథలు, వాక్యం లేని ఆచారాలు, వాక్యం లేని పండగలు అన్నీ కూడా కల్పించి అందమైనటువంటి కుటుంబం క్రీస్తు యొక్క నాయకత్వంలో నడిపించే ఈ యొక్క సంఘాన్ని త్రోవ తప్పించారండి. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశం అది. మరలా సంఘాన్ని ఆ యొక్క పరిపూర్ణమైన సహవాసంలో నడిపించాలి. దేవుని యొక్క సహవాసంలో సంఘాన్ని తీసుకువెళ్ళాలి. ఒక కుటుంబాన్ని ఆదాం అవ్వాలని మరలా దేవుని యొక్క పరిపూర్ణ సహవాసంలో తీసుకువెళ్ళాలి. ఆ రోజు పాపము చేయక ముందు ఆదాము అవ్వలు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలో దేవుని నడిపించాలనుకుంటున్నారు. ఇప్పుడు సంఘాన్ని కూడా పెంతుకోస్తు రోజు, ఆ యొక్క పెంతుకోస్తు పండగ దిన రోజు కట్టబడిన ఎంత శక్తివంతమైన సంఘంగా ఉందో ఆ శక్తివంతమైన సంఘంగా రావాలని
దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు సంఘం ఎలా ఉందో శక్తిహీనంగా అయిపోయిందండి. పైకి భక్తి గలవారేయండి, దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారని పౌలు ఇదివరకే చెప్పాడు. ఈరోజు సంఘం శక్తిని ఆశ్రయించిన సంఘంలాగా అయిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ శక్తిని ఆశ్రయించే సంఘంగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఆ పవర్ఫుల్ చర్చిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఈరోజు సంఘము కూడా కుటుంబమై ఉన్నది. నీ సొంత కుటుంబం సంఘమై ఉన్నది. ఇప్పుడు ఆ కుటుంబం మళ్ళీ పవర్ఫుల్గా రావాలి. పవర్ఫుల్గా రావాలంటే మళ్ళీ ఎవరు రావాలి? నాయకత్వం సరి చేయబడాలి. సంఘానికి ఎవరు రావాలి? మళ్ళీ నాయకత్వం రావాలి. ఒక కుటుంబం మరలా సరి చేయబడాలంటే మళ్ళీ క్రీస్తు నాయకత్వంలోకి రావాలి. ఒక పురుషుడు క్రీస్తు నడిపించబడాలి. ఒక పురుషుడు క్రీస్తు నడిపించబడినప్పుడు ఆ క్రీస్తు యొక్క నాయకత్వంలోనికి తన భార్య రావాలి. ఆ యొక్క భార్య, ఆ యొక్క పిల్లలు అందరూ కూడా ఒక క్రీస్తు నాయకత్వంలో నడిపించబడాలి. అప్పుడు అది మహోన్నతమైన రమ్యమైన కుటుంబంగా ఉంటుంది. ఒక సంఘం కూడా అంతే. ఈరోజు పాస్టర్స్ కూడా పరిశుద్ధాత్మ నాయకత్వం కిందకి రావాలి. ఆమేన్. బిర్యానీ ప్యాకెట్లకు అమ్ముడు పోకూడదు. వాళ్ళు ఇచ్చే 200, 300కి అమ్ముడు పోకూడదు. ఆమేన్. ప్రజలు ఉంటారు, పోతారు. వాక్యం ఎప్పుడూ మార్చకూడదు. ఉంటారు, పోతారు. కానీ వాక్యం ఎప్పుడు మారని ఆకాశం భూమి గతించిపోయినా ఆయన మాట ఎప్పటికీ గతించిపోదు. ఖచ్చితంగా ఆ వాక్యం దగ్గరికి ఒక సేవకుడు రావాలి. వచ్చినప్పుడు ఆ సేవకుడిని సంఘం వెంబడించాలి. అప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపించబడుతున్నప్పుడు ఆమేన్. నెలకోసారి, 2 నెలకోసారి, 3 నెలకోసారి, సంవత్సరం కోసం మారిపోయేది కాదు ఇది. ఇదంతా రోమిల డాక్టర్ అనేది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదేం జరుగుతుంది? ఆమేన్. అదేం జరుగుతుంది సోదరి సోదరుల? ఇప్పుడు సంఘం మరలా ఆ స్టాండర్డ్కి వచ్చినప్పుడు దేవుడు మరలా సంఘంలో పవర్ఫుల్ కార్యాలు దేవుడు చేయడం మొదలు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, మళ్ళీ వెనక్కి వస్తున్నాను చూడండి. దేవుడి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. గమనించండి, క్రీస్తు సంఘమునకు శిరస్సులాగిన పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఈ ఆర్ ద సేవియర్ టు యువర్ బాడీ. నీ భార్యకు నువ్వు రక్షకుడై ఉన్న పురుషుడా. ఒక పురుషుడు తన భార్యకి రక్షకుడై ఉన్నాడు. ఆమె నీ భార్యకు నువ్వు రక్షకుడు. యు ఆర్ ద సేవియర్. అందుకే నువ్వు మధ్యలో ఖాళీలు నిలబడాలి. నీ కుటుంబం కొరకు. దేవునికి మహిమ కలుగును కాక. నీ కుటుంబం కొరకు నువ్వు ఖాళీలు నిలబడాలి. అందుకే ఆయన కుటుంబం కొరకు ఆయన ఖాళీలు నిలబడ్డాడు. ఆయన మధ్యాకాశంలో దిగంబరిగా రక్తము కారుతూ ఆయన వేలాడాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరు రక్షించడం కోసం? తన శరీరాన్ని రక్షించడం కోసం. తన శరీరం వల్ల కాదు, ఆయన సొంత సంఘమై అన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కల్వరిలో ఏం జరిగింది? ఆ కల్వరిలో ఆ రోజు ఏం జరిగింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. తన కుటుంబాన్ని, లేకపోతే తన కుటుంబాన్ని పరిపూర్ణ సహవాసంలోకి మరలా దేవుడు తెచ్చుకుంటున్నాడు. గ్లోరీ టు గాడ్. గమనించండి, ఏదేని తోటల కుటుంబం బయటకు పోయింది. మరలా నోవా కుటుంబాన్ని దేవుడు పిలిచాడు. నీవు నీ కుటుంబము వాళ్ళకి వెళ్ళమన్నాడు. మళ్ళీ అబ్రహాము కుటుంబాన్ని పిలిచాడు. తర్వాత ఇస్సాకు కుటుంబాన్ని పిలిచాడు. యాకోబు కుటుంబాన్ని పిలిచాడు. యెహోషువ కుటుంబాన్ని పిలిచాడు. ఆమేన్. తర్వాత ఎవరు? మోషే కుటుంబాన్ని పిలిచాడు. ఎన్ని కుటుంబాలపై ఆసక్తి కలిగి ఉన్నాడు బ్రదర్. దేవుడు నీ కుటుంబంపై ఆసక్తి కలిగి ఉన్నాడు. నీ ఫ్యామిలీపై ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకంటే నీ ఫ్యామిలీని మరలా ఏదైనా తోట తీసుకువెళ్ళాలి. ఒక సంఘాన్ని మరలా ఒక అద్భుతమైన స్థితిలో నడిపించాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. అందుకే కుటుంబం పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే దావీదు కోరికేటి, ప్రభువా నా కుటుంబము నా పిల్లలు నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దయచేయి అన్నాడు. ప్రభువా దీపం ఆరిపోకూడదు నా కుటుంబంలో అన్నాడు. అంత ఆసక్తి కలిగి ఉన్నాడు అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. నా ప్రియమైన సోదరి సోదరుల చిన్న వర్తమానం మీ హృదయంలో పెట్టుకోండి. ఆమేన్. ఏదైనా తోటలో కుటుంబం పగిలిపోయింది. ఆదాము అవ్వల కుటుంబం. ఆమేన్. ఆదాము అవ్వల కుటుంబం పగిలిపోయింది. ఆ కుటుంబం పగిలిపోవడానికి గల కారణం సాతానుడు ఆ కంచెను లోపలికి వచ్చాడు. ఆ కంచె కొట్టారు. పాము లోపలికి వచ్చింది. మార్గాలు చెరిపేశాడు. అయితే కుటుంబాల మార్గాలు చెడిపోయినాయి. అందుకే భార్య మీద భర్తకు నమ్మకం లేదు తినాలి. ఇవి ఈరోజు చాలామందికి భర్త మీద నమ్మకం ఉండదు. ఒకవేళ రహస్యంగా ఏదైనా రింగ్ అయ్యి పక్కకి వెళ్ళి ఎలా నవ్వుతో మాట్లాడంటే తట్టుకోలేదు ఇవిడు. ఎందుకంటే నమ్మకాలు లేవు. ఇలాగని ఫోన్ వచ్చి అలా బయటికి వెళ్ళి కొంచెం నవ్వుతో మాట్లాడాడంటే ఏదో వెళ్ళిపోతున్నావు పక్కకి. నమ్మకాలు లేవు. ఒకవేళ భార్య ఒకవేళ పుట్టింటోళ్ళతో మాట్లాడితే సడన్గా వెళ్ళి ఏమంటున్నారో అంటాడు. నమ్మకాలు లేవు. పరిశుద్ధాత్మ లేకపోతే అలా ఉంటుంది కుటుంబంలో. ఏమంటుంది మీ అమ్మ నా దగ్గర కూడా ఇలాగా అంటాడు పురుషుడు. ఆమేన్. అవునా కాదు సోదరులారా? ఒకవేళ భర్త పని నుంచి చక్కగా వచ్చేదని పని మీద పౌడర్ రాసుకుని వెళ్తున్నాడంటే వెళ్ళిపోతున్నాడు, ఎవరో పిలిచినట్టు ఉన్నారు అంటారు. నమ్మకాలు లేవు కుటుంబాలు. బికాస్ ద హోలీ గోస్ట్ లేక. పరిశుద్ధాత్మ ఉంటే కుటుంబం మీద ఒకరి మీద ఒకరు నమ్మకం ఉంటుంది.
హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. చాలా చక్కగా విచిత్రాలుగా ఉన్నాయి. అలా ఫోన్ మాట రాగానే ఇంటికి వచ్చి దగ్గర ముఖం మాడిపోతుంది. ఇలా కంచం కొంచెం గట్టిగా సౌండ్ వస్తుంటుంది. ఏమైంది అంటాడు. నీకు మనుషులు మర్చిపోయావు, ఇంక నువ్వు గుర్తు రావట్లేదు. ఇంక నీకు ఇంటికి వచ్చావు, రాగానే అలగెట్టేసావు, అలా పోయావు, గంట అయింది. ఆమె ఏమో కొత్త పరిచయాలు ఏమో అంటుంది. ఆటోమేటిక్గా అయిపోయినట్టే. ఇతను తట్టుకోలేడు కదా, పరిశుద్ధాత్మ లేకపోతే తట్టుకోలేడు. కొంచెం చూస్తాడు ఇంక ఊరుకోడు, ఈ మీద బాధేస్తాడు. అంతే అయిపోయింది, ఇంకేం లేదు. ఇంక ఈ మీద సరిచేస్తాడు, ఇంక తట్టుకోలేక అయిపోయినట్టే. ఇంకా కాడి నుంచి తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరం ఉంటాయి అన్నమాట. భార్య ఎట్టే పడుకుంటుంది, భర్త ఎట్టే పడుకుంటాడు. ఆ కుటుంబం ప్రవక్తన్నాడు, అది భయంకరమైన కుటుంబం అన్నాడు. భార్య ఇట్లాగితే భర్త ఇట్లాగుతున్నాడు, అది భయంకరమైన కుటుంబం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. అందుకే భర్త తన భార్య తన భర్త మీద నమ్మకం ఉండాలి. ప్రవక్త విషయం చెప్పాడు, స్టాండింగ్ అంది గ్యాప్ అని వర్తమానంలో. హల్లెలూయా. ఒక భార్య అంటుంది, ఏమండి మీరు పనికి వెళ్తున్నారు, ఒకవేళ అనుకోకుండా మీ కానీ మీరు పొరపాట్లు పడిపోతుంది, కానీ నువ్వేం బాధపడక్కర్లేదు, నిన్ను ప్రేమించే భార్య ఇంటికాడ ఉంది, ఇంటికి వచ్చాను. ఈరోజు అలాగని వాళ్ళు లేరు. హల్లెలూయా. ఆమేన్. ఇవాళ డౌట్లో సీసీ కెమెరాలు కూడా ఇట్టేస్తారు ఇంట్లో. నా భార్య ఏం చేస్తుంది, ఈ కిచెన్కి వెళ్ళావా అంటే అంత నమ్మకం లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందండి. ఎందుకంటే హోలీ గోస్ట్ కుటుంబాల్లో లేక, పరిశుద్ధాత్మ లేక నమ్మకత్వం కోల్పోయారు. భర్త ఒక అడుగు లేటుకొత్తేవాడికి డౌట్ వస్తుంది. ఆమేన్. భార్య కొంచెం సీసీ కెమెరాలో కనబడకుండా అలా బయటికి వెళ్ళిందంటే అయిపోయినట్టే. ఏమైనా ఆ టైం కనబడలేదు అంటాడు. అంతే. అంటే అంత భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. కానీ దేవుడు ఆ కుటుంబాల మరలా ఏదైనా తోటలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. దేవుడితో సహవాసం చేసే కుటుంబాలుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. అలాగే సంఘము కూడా దేవునితో పరిపూర్ణ సహవాసం చేయాలి. కొంచెంసేపు అటు, కొంచెంసేపు లోకం, కొంచెంసేపు ఇటుతో కాదు. దేవునితో పరిపూర్ణమైన పర్ఫెక్ట్ ఫెలోషిప్ దేవుడు కోరుతున్నాడు. ఎంతమంది ఏదైనా తోటకు రావాలనుకుంటున్నారు? ఆమేన్. నేను వచ్చేస్తానండి ఏదైనా తోటకి. ఆదాము తన భార్యతో బయటికి వెళ్ళాడు. ఆదాము తన భార్యతో ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఏదైనా తోటకి మళ్ళీ ఆదాము ఒంటరికి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు తన భార్యను పట్టుకుని వెళ్ళాలి. ఆ యొక్క బాధ్యత పురుషుడికి ఉండాలి. నేను ఒక్కడో వచ్చేస్తానండి, మా ఆవిడ ఇంటికాడ ఉంటుందండి అంటే నీకేం లేదంటే రెవల్యూషన్ లేదు. ఆదాము ఏం చేశాడు, తన భార్య పొరపాటు చేస్తే భార్య కోసం, తన భార్య కోసం తన సంపూర్ణ ప్రసన్నతలు ఉన్నవాడు ఆమె కోసం బయటకు వచ్చాడు. అసలు ఆదాము ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిన కారణం ఏంటంటే, నేను వెళ్ళి మరలా ఆమెను తీసుకురావాలని వచ్చాడు. ఇజ్ ఇట్ రైట్? అసలు ఆదాము ఏదైనా తోట నుంచి బయటకు వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవి నశించిపోతుంది. ఏదైనా తోట నుంచి బయటకు వెళ్ళిపోతే ఏదైనా తోటలో ఉంటాడు. ఇతను పరిపూర్ణ సహవాసము, ఆమె లోకంలో ఉంటుంది. నేను లేకుండా లోకంలో ఉంటాడు, చనిపోతుంది, నశించిపోతుంది అని చెప్పి పరిపూర్ణ సహవాసంలో ఉన్న వ్యక్తి బయటకు వస్తాడు. ఆహా, పాస్టర్ గారు బడే చెప్పారు, మానేత్తే ఇద్దరం మానేత్తా సంఘం. హల్లెలూయా. అంటే ఇలాంటి తెలివైనటువంటి వ్యక్తులు కూడా కనబడుతూ ఉంటారు అనమాట. అంటే ఒకరు రావద్దు అన్నారు కదండి, ఇద్దరం మానేసామండి. దరిద్రం వదిలిపోయింది. ఇంక నీ ముఖానికి ఏదైనా తోట కాదు, ఇంక బబులోనే, నీ మొత్తుకంతా ఇంక బబులోనే. ఆదాము ఏదైనా తోట నుంచి బయటకు వచ్చింది తన భార్యను మరలా ఏదైనా తోట తీసుకురావడం కోసం. ఇప్పుడు ఒంటరికి వెళ్ళిపోతా కుదరదు ఇంకా. ఆమేన్. దేవుడు వాగ్దానం చేసిన మరలా మిమ్మల్ని తీసుకొస్తారన్నాడు. అందుకే కుటుంబాలు ఇప్పటికైనా దేవుడితో పరిపూర్ణ సహవాసంగా కోల్పోతే మరలా ఆ పరిపూర్ణ సహవాసంలో రండి. దిస్ ఈజ్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఇది గొప్ప అవకాశమే అన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే అవ్వను పట్టుకుని ఏం చేయాలి, ఇప్పుడు మరలా ఏదేని తోటకి వెళ్తున్నాడు. అందుకే యేసుప్రభు ఏం చేశాడు, మరలా నిత్యత్వంలోంచి కిందకు వచ్చాడు. ఎవరి కోసం? తన భార్య అయిన సంఘం కోసం వచ్చాడు. ఆయన సంఘం లేకుండా వెళ్ళగలదా? సంఘం కావాలి ఇప్పుడు ఆయనకి. అందుకే సంఘాన్ని తీసుకెళ్తాకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన ఒంటరికి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళినా ఒంటరికి వెళ్ళడం, తన భార్యతోనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. వాళ్ళు ఎక్కడైతే తన భార్య ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉన్నారో వారితోనే ఉంటారు. అంటే తన భార్యకి ఎప్పుడు కూడా ఆయన ప్రసన్నతను అందిస్తూనే ఉంటాడు. అందుకే నువ్వేం చేయాలంటే నీ భార్యని సంరక్షించి ఏదైనా తోట నుంచి బయటకు వచ్చారుగా మళ్ళీ ఏదైనా తోటకు బయలుదేరాను. అందుకే యేసుప్రభు వారు కూడా తన సంఘాన్ని పరిపూర్ణమైనటువంటి ఫెలోషిప్కి దేవుడు నడిపిస్తున్నాడు. ఖచ్చితంగా ఎన్నో విషయాలు నేను చెప్పాలనుకున్నాను, కానీ దేవుడికి మరి ఎన్ని అవసరమో నాకు తెలియదు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఎంతవరకు చాలా ఓపికగా విన్నారు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అయితే మనం ఏదైనా తోటకు వెళ్ళాలి. ఎంతమంది ఏదైనా తోట రావడానికి ఇష్టపడుతున్నాం? హల్లెలూయా. ఒక కుటుంబం ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చింది. దేవుడి యొక్క టార్గెట్ మళ్ళీ అది, మరలా కుటుంబాన్ని ఏదైనా తోటకు తీసుకురావాలి.
ఈరోజు ఏదేని తోటకు తిరిగి వచ్చే కుటుంబంగా మీ కుటుంబాలు ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని సమర్పించుకుని ఆ యొక్క ప్రభు యొక్క సమూహంలో ఓ మంచి తీర్మానంతో మనం వెళ్దాం. ప్రభువా, మరలా నా కుటుంబము, నేను, నా బిడ్డలు ప్రభువా వాక్యపు కంచి దాటకూడదు ప్రభువా. అప్పుడు కంచి దాటడం బట్టే బయటకు వచ్చేసాము, కానీ ప్రభువా మరలా మేము కంచిలోకి, ఓ ప్రభువా మాకు సాయం చేయండి, ఓ తండ్రి నీ కృప మాకు చూపించండి, ఓ ప్రభువా నీ దయ మాకు చూపించండి ప్రభువా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు ప్రభువుకు డెడికేట్ చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మాకు సాయం చేయమని అడగండి, ప్రభువా మాకు సాయం చేయమని అడగండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మా కుటుంబం ఏదేని తోటకి వెళ్ళాలి, ఓ ఏదేని తోటకి వెళ్ళాలి. మేము మా కుటుంబం ఏదేని తోటకి వెళ్ళే కుటుంబంగా మాకు చేయి ప్రభువా. ఓ పరిపూర్ణమైన సహవాసం చేసే కుటుంబంగా మాకు చేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. ప్రతి ఒక్కరు ప్రభు సమర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. మన ప్రభు కూడా మన కొరకు వచ్చి ఉన్నాడు. వాక్యం అనే గేదెలు ఎక్కడ రాజీపడి వ్యక్తిని ఉండాలనుకోవట్లేదు. ఈ వాక్యంలో జీవించే జీవితం నాకు కావాలి ప్రభువా. ఓ నీ వాక్యం కొరకు బ్రతికే జీవితం నాకు దయచేనా. రాత్రి నన్ను నడిపించు ప్రభువా. దేవా నా జీవితంలో నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను ఆయన. ఓ నిత్యంగా అవ్వ కంచి దాటినట్లుగా ప్రభువా. ఓ నేను దాటాలనుకోవట్లేదు నా ఆయన. ఓ నా పట్ల మీరు ప్రభు చూపించండి దేవా. ఓ నన్ను ఎక్కడ దాటిపోనవద్దు నా ఆయన. నన్ను ఎక్కడ తొట్టిల్లిపోనవద్దు ప్రభువా. ఓ నిత్యంగా నా పాదములు తొట్టిల్లకుండా ప్రభువా. ఓ నన్ను నిత్యంగా నీ వాక్యమనే యొక్క బండ మీద ప్రభువా. ఓ నా పాదములు స్థిరపరచున ఆయన. ఓ దేవా నాకు సహాయములు దయచే ప్రభు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి ఒక నిమిషము. ఓ ప్రభా నాకు సహాయములు దయచే ప్రభు అడగండి. ఓ నిత్యంగా అవ్వ నిత్యంగా తప్పిదము చేసినట్లుగా ఓ నా జీవితంలో ఎక్కడో తప్పిపోనవద్దు ప్రభువా. ఓ దేవా సంఘము పాపాన్ని అనుమతించింది. ఈరోజు సంఘముగా ఉన్న నన్ను ప్రభువా ఎక్కడ పాపానికి ప్రభువా. ఓ నిత్యంగా సాతానిక కాటుకు ప్రభువా. ఓ నన్ను గురి కానవద్దు నాయన. ఓ నన్ను మోసపోనవద్దు ప్రభువా. ఓ నన్ను తప్పిపోనవద్దు నాయన. ఓ నన్ను నిత్యంగా వాక్యములు రాజీ పడనవద్దు ప్రభువా. ఓ నీ వాక్యం కొరకు నిలబడగలడానికి నాయన. ఓ నీ వాక్యంతో జీవించడానికి నాయన. దేవా నేను ఇష్టపడుతూ ఉన్నాను ప్రభువా. దేవా నాకు సహాయముడు దయచేయండి నాయన. నీ వాక్యం యొక్క ప్రసన్నతలో ప్రభువా ఆ జీవించే జీవితాలకు దయచేయండి ఆయన. ఓ తప్పక నాకు సహాయముడు దయచేయ ప్రభువా. దేవా ఈ రాత్రి నన్ను చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను ఆయన. ఓ దేవా నిత్యంగా ఈ యొక్క రాత్రికాల సమములు ప్రభువా. ఓ నీ సాగుని నిలబెట్టుకుని ప్రభువా. ఓ నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ఆయన. ఓ ఈ రాత్రి నిత్యముగా ప్రభువా ఆ అవ్వ కొరకు ఆదాము నిత్యముగా ప్రభువా. ఓ నిత్యంగా ఏదేని తోటని విడిచిపెట్టిన ఆయన. ఓ దేవ అవ్వను రక్షించుడు కొరకు నాయన. ఓ నిత్యంగా పాపంలో అడుగు పెట్టాడు ప్రభువా. ఓ నిత్యంగా నిత్యత్వంలో ఉన్న నీవు ప్రభువా. ఓ నువ్వు మా కొరకు నాయన వారి నిత్య జీవాన్ని విడిచిపెట్టి ప్రభువా ఒక పాపిగా అనబడ్డావు నాయన. దేవాదిని బడికి స్తోత్రములు ప్రభువా. ఓ దేవా తిరిగి నిత్యంగా ఏదో తోటలోకి నడిపించుడు కొరకు ప్రభువా. ఓ తిరిగి మళ్ళా యెరూషలేమును నడిపించుడు కొరకు నాయన. ఓ దేవ మా కొరకు దిగంబరిగా నాయన ఆ కాలిలో నిలబడ్డావని నాయన. ఈ రాత్రి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి నిత్యంగా మరి మాకు మరొకసారి ప్రభువా ఓ మా జీవితాలు మీకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఓ మా కుటుంబాల కొరకు మేము నిలబడవలసిన వారుగా ఉన్నాం నాయన. ఈ రాత్రి మాకు సహాయమును దయచేయండి దేవా. ఓ కుటుంబ యజమానులుగా ప్రభువా. ఓ దేవా నీ వాక్య పక్షాన్ని నిలబడుతూ ప్రభువా. ఓ దేవా నిత్యంగా మా భార్యని ప్రభువా. ఓ నీ యొక్క నిత్యంగా మరలా మన ఈ యొక్క ఏదోనికి ప్రభువా. ఓ నువ్వు ఏ విధంగా నడిపించాలనుకుంటున్నావు నాయన. ఓ నిత్యంగా నా యొక్క భార్యని మా కుటుంబాన్ని ప్రభువా ఓ మేము సంరక్షించుకునేవారుగా నాయన. ఈ రాత్రి మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఈ రాత్రి మాకు సహాయముడు దయచేయండి ప్రభువా. ఈ రాత్రి మా జీవితాలు మీకు అప్పగించుకుంటూ ఉన్నాము నాయన. ఓ ఈ రాత్రి చెగని సేవకుల ద్వారా ప్రభువా ఓ ఇంతవరకు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఓ నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభువా అది మా హృదయ అంతరంగంలో నాయన. ఓ 30 60 100 నాయన. ఓ నీ వాక్యం మా జీవితంలో మీరు ఫలింపచేయండి నాయన. తప్పక మీరు మాకు సహాయముడు దయచేయండి ప్రభువా. ఓ నీ వాక్యంతో కలిసి జీవించే జీవితాలు మాకు దయచేయండి. ఎన్నడు వాక్యం అనే కంచెని ప్రభువా ఓ మేము
దాటకూడనట్లు ప్రభువా, ఎక్కడ రాజీ పడకూడనట్లు నాయన, ఎటువంటి బలహీనతలు గురి కాకూడనట్లు ప్రభువా, ఓ నీ ఆత్మ చేత ప్రభువా ఓ మమ్మల్ని అభిషేకించండి నాయన. ఈ రాత్రి మాకు సహాయపడి దయచేయండి ప్రభువా. ఓ నీ వాక్యమనే కోటలో ప్రభువా ఓ మా కుటుంబాలు భద్రపరచండి నాయన, ఓ మా జీవితాలు భద్రపరచండి నాయన. ఓ తప్పక ఎల్లప్పుడు కూడా ప్రభువా ఓ యెహోవాగా కుటుంబంతో ఉన్నవాడిగా నాయన, ఓ నువ్వు ఎల్లప్పుడు మా కుటుంబాలతో ఉండండి నాయన. ఓ తప్పక మాకు సహాయపడి దయచేయండి ప్రభువా. ఓ నిత్యంగా నిత్య సేవల నుంచి ప్రభువా ఓ ఎన్నడూ కూడా మేము బయటికి వెళ్ళకుండా ప్రభువా, ఓ ప్రతి సమయంలోనూ కూడా ప్రభువా ఓ నీ వాక్యమైన కంచెలో ప్రభువా ఆ కోటలో మా కుటుంబాలు భద్రపరచండి నాయన. రాత్రి మాకు సహాయపడి దయచేయండి ప్రభువా. ఓ ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా ఓ నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలు ఆయన. ఓ దేవానికి స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభువా. ఓ ఎంతో అద్భుతమైన రీతిగా ప్రభువా ఓ మా జీవితాలు కడుతున్న దాని కొరకు వందనాలు ఆయన. ఆ పరిపూర్ణమైన మహోన్నతమైన కళాఖండముగా ఆయన ఓ నువ్వు నివసించే కుటుంబాలుగా ప్రభువా ఓ మా కుటుంబాలు మార్చబడును కాక ఆయన. తప్పక సహాయపడి దయచేయండి ప్రభువా. ఓ మా కుటుంబాల్లోకి వచ్చి ప్రభువా ఆ రోజు ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి ప్రభువా ఓ ఎలాగైతే ప్రతి సాయంకాల సమయంలోనే ఆయన వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నావని ఆయన ఈ రోజు మా గృహాలు అటువంటి రీతిగా మారుడు కాక ఆయన. ఓ తప్పక సహాయపడి దయచేయండి ప్రభువా. ఓ నువ్వు సహవాసం చేసే గృహాలుగా ప్రభువా ఓ నువ్వు నివసించే గృహాలుగా ఆయన ఓ మా యొక్క జీవితాలు కట్టండి ఆయన, ఓ మా కుటుంబాలు కట్టండి ఆయన. ఓ తప్పక మాకు సహాయపడి దయచేయమని ప్రభువా. ఓ ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా ఓ జరిగించిన కూడికని బట్టి వందనాలు కృతజ్ఞతలు నాయన. ఓ నీకు మహిమ కలుగురు కాక నాయన. ఓ సహోదరుచంగా పాల్ విక్టర్ గారిని బట్టి ప్రభువా ఓ సిస్టర్ని బట్టి ప్రభువా వాళ్ళకి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రభువా వాళ్ళకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు నాయన. వాళ్ళ జీవితాల్లో ప్రభువా ఓ దేవాడి చేయ కుటుంబం ద్వారా ప్రభువా ఇక అనేకమైన కుటుంబంతో మాట్లాడావు నాయన. దేవాదిని బట్టి స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన. ఓ ప్రతి గృహంలోనూ కూడా ప్రభువా ఓ నీవే శిరస్సుగా ఉండిన ఆయన, ఓ నీవే కెప్టెన్ గా ఉండి ప్రభువా ఓ తప్పక ప్రతి పురుషుడిని మీరు నడిపించడం ఆయన. తప్పక మీరు మాకు సహాయపడి దయచేయండి దేవా. ఓ ఈ రాత్రి ఎత్తబడిన ప్రతి వాక్యము కూడా దేవా ఓ మా జీవితంలో మీరు ఫలింపచేయండి ఆయన. ఈ రాత్రి జరిగించిన కూడికి అంతటిని బట్టి ప్రభువా ఓ నీకే మహిమ చెల్లించుకుంటున్నా ఆయన. ఓ ఈ కూడికి ఎంతవరకు జరిగించినందుకు ప్రభువా ఓ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభు చెల్లించుకుంటూ ప్రభువే యేసు క్రీస్తు నామములో ప్రార్థించున్నాము. ఆమేన్.